లూకాసు వార్త 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 14వ వచనం వరకు ధ్యానిద్దామని మొదట మాట్లాడుకున్నాం. కాకపోతే అది 1వ వచనంలో ఆగిపోయింది. ఇప్పుడు ఆ 1వ వచనం నుంచి మరలా మొదలుపెట్టి 14 దాకా వచ్చే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మాట ఇస్తే మాట మీద నిలబడలేకపోతున్నా, అందుకని వచ్చే ప్రయత్నం చేద్దాం. 1వ వచనం ఏం మాట్లాడుకున్నాం అంటే మనం మొదటి భాగంలో యేసు ప్రభువును గురించినటువంటి ప్రకటన, యేసు ప్రభు గురించినటువంటి ప్రతి మాట చారిత్రాత్మక దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మనం నమ్మింది నమ్మకాన్ని కాదు, నిజాన్ని. మనం నమ్మింది మనుషులు కల్పించిన సిద్ధాంతాలను, మనుషులు నిరూపించిన ప్రతిమను కాదు. మనం నమ్మింది మనల్ని నిర్మించిన మన దేవుణ్ణి గూర్చి, మనల్ని వెతుకుతూ వచ్చి మన కోసం ప్రాణం పెట్టిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గూర్చి మన నమ్మకం, మన విశ్వాసం నిజం మీద ఆధారపడి ఉంది. కాబట్టి మనం గర్వంగా చెప్పుకోవచ్చు, నా దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అని అంటూ మొదటి వచనం మనం ధ్యానించాం. ఇక మిగతా వచనం చూద్దాం. తిబిరి కైసరు ఏలుబడిలో 15వ సంవత్సరం ముందు యోదయకు పొంతు పిలాతు అధిపతిగాను, గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగాను, ఇతూరయ త్రకోనీతి దేశములకు అతని తమ్ముడైన ఫిలిపు చతుర్థాధిపతిగాను, అవిలేనే దేశములకు లొసానే అధిపతిగాను, అన్నయు కయపయు ప్రధాన యాజకులుగా ఉన్న ఆ కాలమున అరణ్యములో ఉన్న జకర్యా కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యం వచ్చెను. దేవుడు ఆ రోజు ప్రపంచంతో మాట్లాడడానికి ఆయన ఎవరిని ఎన్నుకున్నాడు అంటే తిబిరి కైసరుని ఎన్నుకోలేదు. ఆయన మహాచక్రవర్తి. ఆయనకు ప్రత్యక్షమైన దేవుడు, ఓ తిబిరి కైసరు, నీవు చెప్పు నా గురించి అని ఉంటే బాగుండేది కదా. ఒకవేళ తిబిరి కైసరుకు దేవుని వాక్యం వచ్చి తిబిరి కైసరు కనుక ప్రకటించుంటే అది రాజకీయమై ఉండు, ఏదో స్వార్థం కోసం ప్రకటిస్తున్నాడు. ఆయన రాజు కాబట్టి, చక్రవర్తి కాబట్టి, ఆయన చెప్పాడు కాబట్టి ఈ క్రైస్తవం వచ్చింది, లేకపోతే క్రైస్తవం రాదు అని అనుకునే వాళ్ళు మిగతా వాళ్ళంతా. అలాగే పోంటియస్ పైలట్, పిలాతు, ఆయన దగ్గరికి దేవుని వాక్యం రాలే. ఒకవేళ ఆయనకు వచ్చుంటే కనుక ఆయన రాజు కాబట్టి తన ఆలోచనని ప్రజల మీద రుద్దాడు అని అనుకునే అవకాశం ఉంది. తర్వాత హేరోదు గలిలయను పరిపాలిస్తున్నప్పుడు హేరోదుకి దేవుని వాక్యం రాలే, లేకపోతే లొసాని కానీ, అన్నకు కానీ, కయపకు కానీ, ఎందుకంటే వాళ్ళు ప్రధాన యాజకులు కాబట్టి వాళ్ళ మతాన్ని ప్రచారం చేస్తున్నారు అని అంటారు. కానీ ఎవరికి దేవుని వాక్యం వచ్చిందంటే చెప్పమని అరణ్యములో ఉన్న జకర్యా కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యం వచ్చెను. దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేసుకుంటాడో వాళ్ళు ఈ ప్రపంచానికి వాక్యాన్ని ప్రకటించాలి, ప్రభు యేసుక్రీస్తుని ప్రకటించాలి. ఎందుకు అరణ్యంలో ఉన్నాడు జకర్యా కుమారుడైన యోహాను అంటే ఆయన ముసలితనంలో పుట్టాడు కాబట్టి, అప్పటికే జకర్యా ఎలిజబెతులు వృద్ధులు కాబట్టి ఆయన పుట్టిన కొన్ని సంవత్సరాలకి వాళ్ళిద్దరు చచ్చిపోయారు. చనిపోయిన తర్వాత హేరోదు 2 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నటువంటి పిల్లల్ని చంపమని ఆజ్ఞ జారీ చేసినప్పుడు అలా ఆ కత్తికి తప్పించుకుని వెళ్ళే క్రమంలో యోహాను అరణ్యంలో వెళ్లాల్సి వచ్చింది. ఆయన తీసుకుని వెళ్ళారు అరణ్యానికి. ఇక అక్కడే పెరిగాడు ఆయన అరణ్యంలో. ఇప్పుడు అరణ్యంలో ఉన్నటువంటి ఆ యోహానుని దేవుడు వాడుకొని ప్రభు అయిన యేసుక్రీస్తును గురించిన సమాచారాన్ని ప్రకటించడానికి ఈ రాజులు, చక్రవర్తులు, అధికారులు, మతాధిపతులు వాళ్ళ మధ్యకు తీసుకుని వస్తున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గూర్చిన సువార్త ఎలా ప్రారంభమవుతుందంటే ఎన్నిక లేని వారి దగ్గర నుంచి ప్రారంభమవుతుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన సువార్తను ప్రకటించడానికి, తనను గురించి ప్రకటించడానికి ఎవరిని ఎన్నుకుంటాడు అంటే గొప్ప వాళ్ళని కాదు. ఎందుకంటే గొప్ప వాళ్ళు ప్రకటిస్తే వాళ్ళు గొప్పవాళ్ళు కాబట్టి వాళ్ళు చెప్పింది ఇతరులను నమ్మాలి అనేటువంటి ఆంక్ష ఉంటుంది. కానీ ప్రభు యేసుక్రీస్తు వారు ఎవరిని ఎన్నుకున్నాడు? ఎన్నిక లేని వాళ్ళని ఎంచుకుంటాడు. అక్కడి నుంచి ప్రపంచానికి సువార్త ప్రకటిస్తాడు. ఒకవేళ నన్ను కనుక దేవుడు అడిగితే, జాన్ పాల్ నేను సువార్త చెప్పాలనుకున్నాను ప్రపంచానికి, ఎవరి ద్వారా సువార్త ప్రకటిస్తే బాగుంటుంది అని అంటే కనుక నేను తక్కువ అని చెప్పేవాడిని. తిబిరి కైసరు ఉన్నాడు కదా ప్రభువా, చాలా గొప్పవాడు, ప్రపంచాన్ని పరిపాలిస్తున్నాడు, ఒక్క మాట ఆయన చెప్తే అందరు నమ్ముతారు ప్రభువా అని సలహా ఇచ్చుండేవాడిని. మీరైతే ఏమి ఇచ్చుంటారు? మనం ఏమి ఇస్తామంటే, ఇప్పుడున్న ప్రధానమంత్రి వేసుకొని నమ్ముకున్నాడు అనుకో, నరేంద్ర మోడీ వేసుకొని నమ్ముకున్నాడు అనుకో, ఎంత బాగుంటుంది? ఏం బాగుండదు, దరిద్రం ఉంటుంది. నిజం చెప్తున్నాను. ఒకవేళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యేసు ప్రభు నమ్ముకున్నాడు అనుకో, నాకు నచ్చడా యేసు ప్రభు. ఎందుకని?
సువార్త అలా ప్రకటించబడకూడదు. పెద్దోడు చెప్తే మిగతా వాళ్ళు వింటారు. ఇప్పుడు నరేంద్ర మోడీ చెప్పాడు అనుకో, యేసు ప్రభు నిజమైన దేవుడు అన్నాడు అనుకో, ఎంతమంది నమ్ముతారు? ఒక్క రోజులో 1 కోటి మంది నమ్ముతారు. ఒకే ఒక్క రోజులో 1 కోటి మంది ఈజీగా నమ్ముతారా నమ్మరా? అది మారు మనసు కాదు, అది నరేంద్ర మోడీ మీద ఉన్న అభిమానం. అవునా కదా? యేసు ప్రభుని నమ్మాల్సింది చెప్పే వాళ్ళ ఘనతను బట్టి కాదు, చెప్పే వాళ్ళ గొప్పతనాన్ని బట్టి కాదు, చెప్పే వాళ్ళ తెలివిని బట్టి కాదు, చెప్పబడుతున్న సమాచారంలో ఉన్న సత్యాన్ని బట్టి. యోహాను చెప్పినా ఇంకొకరు చెప్పినా ఆ చెబుతున్న సత్యంలో ఉంది జీవం. యేసు ప్రభువుని గురించిన మాటలో జీవం ఉంది. మన ఆలోచన ఎలాగుంటుందంటే, పెద్దోడు చెప్తే బాగుంటుంది కదా అని. పెద్దోడు చెప్తే వాడి మీద అభిమానంతో నమ్ముతారు. పెద్దోడు దేనైతే నమ్ముతాడో చిన్నోడు కూడా అదే నమ్ముతాడు. అసలు అది సువార్త కాదు, అలా సువార్త ప్రకటించబడకూడదు, అది మంచిదే కాదు. కాబట్టి నా జీవితంలో నేను ఎప్పుడు కూడా నరేంద్ర మోడీ నమ్మాలని పొరపాటు కూడా ప్రార్థన చేయను. ఎందుకంటే అప్పుడు అభిమానులు తయారవుతారు యేసు ప్రభుకి, ఫ్యాన్స్ తయారవుతారు యేసు ప్రభుకి. ఏ ఫ్యాన్స్? నరేంద్ర మోడీ ఫ్యాన్స్ యేసు ప్రభు ఫ్యాన్స్ అవుతారు. నాకు నచ్చదు అది. అసలు అలా నమ్మకూడదు. నరేంద్ర మోడీ లాగానే ఉండాలి, క్రైస్తవుల మీద దాడులు జరుగుతూనే ఉండాలి, అయినా సరే క్రీస్తుని నమ్మాలి. అదే నికార్సైన క్రైస్తవం, నికార్సైన మారు మనసు. ఇంకొకసారి చెప్పను, దేశంలో అల్లర్లు తగ్గకూడదు. ఏది? క్రైస్తవం మీద. చర్చలు పగలగొట్టకుండా ఆగకూడదు, కొడుతూనే ఉండాలి. పాసనలు కొడుతూనే ఉండాలి, సువార్తను అడ్డుకుంటూనే ఉండాలి, అయినా సరే క్రీస్తును అంగీకరిస్తూనే ఉండాలి. ఇది నిజమైన మారు మనసు. అప్పుడు ఎందుకు నమ్ముతారు అంటే, చెప్పబడుతున్న సమాచారంలో ఉన్న సత్యాన్ని బట్టి నమ్ముతారు. అసలు ఇప్పుడు దాడులు జరగట్లే భారతదేశంలో. నీరో దాడులతో పోల్చుకుంటే, నీరో చేసిన దాడితో, డొమిషియన్ చేసినటువంటి దాడితో, డయోక్లెషియన్ చేసిన దాడితో, ట్రోజన్ చేసిన దాడితో పోల్చుకుంటే అసలు ఇప్పుడు దాడులే కాదు ఇవి. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇప్పుడు చిన్నపిల్లలు ఇంటికి వచ్చి తల్లిదండ్రులకి ఫిర్యాదు చేస్తున్నారు, మా మేడం నన్ను కొట్టింది, మా టీచర్ నన్ను కొట్టాడని. సరే, అక్కడికి వెళ్ళి ఆలోచిస్తే ఎలా కొట్టారా అంటే, ఇలా చేయబట్టుకొని బెత్తంతో అలా కొట్టారు. ఈ 15 మీటర్ స్కేల్ ఉంటుంది సార్, 30 సెంటీమీటర్ స్కేల్ ఉంటుంది చెక్కది, అలా కొట్టుంటారు అనమాట. దానికే వీడి చెయ్యి కమిలిపోయి ఇంటికి వచ్చి ఫిర్యాదు చేసి వీళ్ళంతా కలిసి స్కూల్ మీదకి వచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మావాడిని కొట్టాడని. ఒక్కసారి వీళ్ళని 50 సంవత్సరాలు వెనక్కి తీసుకుని వెళ్తే, 50 సంవత్సరాలు 30 సంవత్సరాలు వెనక్కి తీసుకుని వెళ్తే, అప్పుడు మన నాన్నగారిని కొట్టుంటారు టీచర్లు. ఎలా కొట్టారు? కోదండం అని తెలుసా? మా నాన్న చెప్పాడు, కోదండం ఎక్కించాలంట. కోదండం అంటే తెలుసా మీకు? అప్పట్లో స్లాబులు ఉండేటివి కాదు, అన్ని దూలాలు ఉండేటివి కదా, వసారాలు ఉండేటివి. స్కూల్ అంటే దూలాలు ఉండేటివి. ఆ దూలానికి తాడు వేసి ఆ తాడును పట్టుకోవాలంటే పిల్లోడు ఇలా పట్టుకోవాలి తాడుని. కింద ఏం పెడతారు? నాగమల్లి పిల్లలు తెలుసా? భలే ఉంటాయి ఆ ముళ్ళులో. నాగమల్లి పిల్లలు పరుస్తారంటే కింద. కర్రలు ఏంటంటే చింతమర్రకు ఉండే స్పెషాలిటీ ఏంటంటే, ఎంత కొట్టినా వంగుతుంది కానీ ఎరగదు, అది విరగదు. మిగతా కర్రలు విరుగుతాయి. చింతమర్ర ఏంటంటే చుట్టుకొని వస్తుంటుంది కానీ విరగదు, అది భలే ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఆ చింతమర్రలు తెప్పించి ఇచ్చిన హోంవర్క్ చేయకపోతే వాడు చేతులు వదిలిపెడితే ఎక్కడ పడతాడు? ముళ్ళలో పడతాడు. చచ్చినా వదిలిపెట్టాడు, గట్టిగా పట్టుకో అంటాడు. చింతమర్రలతో కొడుతూ ఉంటే ఒక్క దెబ్బ కొడితే రౌండ్ వేసుకొస్తుంది. ఇలా గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తారు, అలా రౌండ్ వేసుకొని వస్తుంది. అలా కొట్టి వదిలిపెడితే వాడు ఇంటికి వచ్చి పొరపాటు కూడా చెప్పడంట, సారు కొట్టాడని ఇంట్లో తెలిసి వీళ్ళు ఎక్కువ తంతారంట. ఎరా ఏం పనికి వాళ్ళు పని చేసామని. అందుకని మీరు పల్లెల్లో ఉన్న ముసలను కలిగి పెట్టండి. వాళ్ళు చెప్పే పద్యాలు కానీ, వాళ్ళు చెప్పేటువంటి చదువు కానీ, వాళ్ళు చెప్పే కాకి లెక్కలు ఉంటాయి. మనకి ఒక వడ్డీ లెక్క ఇచ్చారనుకోండి, ఒక పెన్ను, పేపరు, అట్ట, ఇది కొట్టేసి క్యాలిక్యులేటర్ అన్నీ వాడతాం కదా. వాళ్ళు నోటి మాటతో చెప్తారు వడ్డీ లెక్కలు. చెప్పరా? ఎందుకు వచ్చింది అంత చదువు? కోదండం అంటారు దాన్ని. కోదండం ఎక్కిస్తే చదువు అలా ఫ్లోలో వచ్చేస్తుంటుంది. వద్దన్న వచ్చేస్తుంటుంది. ఈరోజు చెక్క స్కేల్ ఒకటి తీసుకుని అలా కొడితే దానికి పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాడు, మా అబ్బాయిని కొట్టాడు. ఏది ఇక్కడ కొడితే
కోదండం చూసిన వాళ్ళకి ఇది అసలు పనిష్మెంటే కాదు. కోదండం చూసిన వాడికి ఇది పనిష్మెంట్ కాదు కదా. అలా నీరో చక్రవర్తి కానీ, డయోక్లేషన్ కానీ, ట్రోజన్ కానీ వాళ్ళు ఉన్నారే, వాళ్ళు పెట్టిన చిత్రహింసలతో పోల్చుకుంటే ఇప్పుడు ఏం జరుగుతున్నాయి భారతదేశంలో దాడులు? దానికి ఓ హంగామా, చర్చి మీద దాడి జరిగింది. మళ్ళీ కారణం వేరే ఉంటుంది. వీడేమి ఏమంటారు, సొంతపోసం కాదు, తగలబెట్టుకున్నాడు. వీడు అంతకు మించి చేసి ఉంటాడు. అక్కడ ఎవరు సొంతపోసం లేరు. వీళ్ళు కావాలని గెలికి తన్నించుకుంటారు. మళ్ళీ పబ్లిసిటీ అంటే పాస్ను కొట్టారు, చర్చిని పగలు కొట్టారు. ఎందుకు కొడతారు? అసలు నువ్వేం చేసావు ఇంతకీ? ప్రతి సంఘటన వెనకాల ఒక నిజం ఉంటుంది. పాస్ను కొట్టాడు కాబట్టి పాస్ సొంత పోసా కొట్టినోళ్ళు చెడ్డోళ్ళని కాదు, లేకపోతే వాళ్ళు పూజాన్ని కొడితే పూజలు సొంత పోసా కొట్టినోళ్ళు చెడ్డోళ్ళని కాదు. ప్రతి సంఘటన వెనకాల ఒక నిజం ఉంటుంది. ఆ నిజాన్ని ఆలోచించాలి. మనోడు కాదు, నిజమేంటి అంతే. నేను ఎందుకు చెప్తున్నాను అంటే, పర్సిక్యూషన్ జరుగుతూనే ఉండాలి, గాస్పుల్ ప్రీచింగ్ జరుగుతూనే ఉండాలి, ప్రజలు రిపెంట్ అయి కన్వర్ట్ అవుతూనే ఉండాలి. ప్రతికూలత పోతే అప్పుడు వచ్చే క్రైస్తవ్యం కాదు, భ్రష్టత్వం. మన ముఖ్యమంత్రి మారిపోయాడు అనుకో, అకస్మాత్తుగా వేసుకొని నమ్ముకున్నాడు అనుకో, ఆయన చూసి అకస్మాత్తుగా మారిపోతారు. ఆయన కులమంతా మారిపోతుంది, వేసుకొని నమ్మేసుకుంటారు. తెలుసా మీకు ఆ విషయం? ఆయన కులస్తుల్లో సగం మంది వేసుకొని నమ్మేసుకుంటారు. ఎందుకని? మా కులదేవుడు, ముఖ్యమంత్రి నమ్మిన దేవుడు. ఒక పెద్ద వ్యక్తి ఎవరినైతే నమ్మితే వాళ్ళనే అందరు నమ్ముతారు, చాలామంది నమ్ముతారు. ఎందుకని? ఒక జాతర కానీ, తిరునాళ్ళు కానీ, ఒక ఎంపీనో ఎమ్మెల్యేనో వచ్చి స్టార్ట్ చేస్తాడు. ఎమ్మెల్యే వచ్చాడు కాబట్టి తండోపతండగా వచ్చేస్తారు అనమాట. సక్సెస్ అయిపోతుంది, గ్రాండ్ సక్సెస్ అయిపోతుంది. అలా నా యేసుప్రభుకు జరగకూడదు. ఎమ్మెల్యే వచ్చు, ఎంపీ వచ్చు, ముఖ్యమంత్రి నమ్మో, ప్రధానమంత్రి నమ్మో, నా యేసుప్రభుని ఎవరు నమ్మకూడదు. ఎలా నమ్మాలి అంటే, నత్తివాడు మాట్లాడుతున్నా సరే, చిన్నపిల్లాడు మాట్లాడుతున్నా, పెద్దవాడు మాట్లాడుతున్నా, ఎన్నిక లేని వాడు మాట్లాడుతున్నప్పుడు వాడిని చూసి కాకుండా వాడు చెబుతున్న సమాచారంలో సత్యాన్ని బట్టి యేసుప్రభుని నమ్మితే నిజమైన మారు మనసు. ఎందుకు చెప్పిన ఇదంతా? నేను అరణ్యములో ఉన్న బాప్తిస్మిచ్చి యోహాను ఆయన దగ్గరికి వాక్యం ఎందుకు వచ్చిందంటే, దేవుడు ఎప్పుడు కూడా తన కార్యాన్ని సాధారణమైన వ్యక్తుల దగ్గర నుంచి ప్రారంభిస్తాడు కానీ అసాధారణమైన వ్యక్తుల దగ్గర నుంచి ప్రారంభించడు. ఎందుకంటే మనం చెప్పే సమాచారంలో జీవం ఉంది. ఎప్పుడు దేవుడు ప్రధానమంత్రినో ముఖ్యమంత్రినో మారుస్తాడంటే, ఈయన సువార్తలో సత్యం లేదనుకో, సువార్తలో జీవం లేదనుకో, అప్పుడు పెద్దోళ్ళని పట్టుకొని ప్రమోట్ చేసుకోవాలి. ఇంకొకసారి చెప్పను, చెప్పే విషయంలో జీవం లేదనుకో, సత్యం లేదనుకో, అప్పుడు పెద్దోళ్ళని పట్టుకొని అప్పుడు ప్రమోట్ చేసుకోవాలి. చెప్పే విషయంలో ఉందనుకో, సత్యం కానీ జీవం కానీ, పెద్దోడు అక్కర్లేదు, చిన్నోడు అక్కర్లేదు, ఎవడు చెప్పినా జరిగిపోతుంది. ఎందుకని? ఒక ప్రోడక్ట్ని ఒక సెలబ్రిటీని పిలిచి సెలబ్రిటీకి ఇచ్చి వాళ్ళు వాడుతున్నట్టుగా ప్రమోట్ చేస్తారు. మీరు ఎప్పుడైనా మీరు సోనా మసూరా బియ్యం తింటారా? మీరు భోజనం ఏ బియ్యం తింటారు? మసూరా కదా. ఎప్పుడైనా అమితాబ్ బచ్చన్ వచ్చి నేను తింటుంది మసూరా బియ్యం అని యాడ్ ఇచ్చాడా? ఎందుకు ఇవ్వలేదు? ఇవ్వకపోయినా రన్ అవుతాయి అవి, ఇవ్వకపోయినా కొనుక్కుంటారు వాటిని. ఎప్పుడైనా ఒక షుగర్ ట్యాబ్లెట్ని అమితాబ్ బచ్చన్ వచ్చి నేను వాడుతున్న షుగర్ ట్యాబ్లెట్ ఇదే అని చెప్పాడా? ఎందుకు చెప్పలేదు? జబ్బు ఉంది, దాంట్లో శక్తి ఉంది, వేసుకుంటే బాగవుతుంది, నేను అనుభవించాను, పక్కనోడికి అదే ఇస్తాను, అవును కదా? విషయం ఉంటే మనం వాడే మెడిసిన్లో లేదా మనం తినే దాంట్లో విషయం ఉంటే పబ్లిసిటీ అక్కర్లే. మరి దేనికి వస్తారు సెలబ్రిటీలు? సంతూర్ సోప్ కదా. ఎందుకంట? నవయవ్వనమైన చర్మం కోసం అంట. యవ్వనంగా తయారవుతుంది. సబ్బు పూసుకుంటే యవ్వనం రాదు, సబ్బు పూసుకుంటే మురికిపోతుంది. నాకు నచ్చని ఒకే ఒక సబ్బు అదే. అది ఊరకే ఇచ్చిన చిపో అంటాను, కానీ అది యవ్వనమైన చర్మం కోసం అంట. సబ్బు రాసుకుంటే యవ్వనం ఎందుకు వస్తుంది? బుర్ర తక్కువ కాకపోతే మనం ఏం కొంటాం?
లక్స్ సబ్బులో లేకపోతే అలా వాసన చూడగానే గుమాలించిపోవాలి అవి కొంటాం కదా, అవి సబ్బులు కాదు, వేపాకేసి ఉంటుంది సబ్బు, అది నిజంగా సబ్బు అంటే. ఎందుకని మనం చెమట కప్పు పోవడానికి రుద్దుకుంటున్నాం. చెమట అంటే బ్యాక్టీరియా ఉంటుంది, బ్యాక్టీరియా చావాలంటే గుమాలించే వాసన చావాలి, అవి కూడా డ్యాన్స్ చేస్తాయి. గుమాలించే వాసన రుద్దానికి అవి కూడా డ్యాన్స్ చేస్తాయి ఆహా ఓహో అని. వేపాకు సబ్బేసి రుద్దామనుకో భస్మం చచ్చిపోతాయి. అంటే ఈ మెడిసినల్ ప్రాపర్టీ ఉండే సబ్బులు ఉంటాయి కదా, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీ ఉండే సబ్బు, అవి రుద్దుకోవాలి. మనం ఏం రుద్దుకుంటాం? ఐశ్వర్యరాయ్ యాడ్లో ఇచ్చిందని లక్స్, లేకపోతే ఇంకెవరు యాడ్ ఇచ్చారని సంతూరు. మన చర్మం నిఘానించదు, మన చర్మం దత్తూరులు వచ్చిపోతాయి నాశనం. నేను ఎందుకు చెప్తున్నానంటే, సెలబ్రిటీ ఎప్పుడు కావాలంటే మనం అమ్మే సరుకులో సత్తా లేకపోతే సెలబ్రిటీ కావాలి. మనం అమ్మే సరుకులో లేదనుకో, సత్తా సబ్జెక్ట్ లేదనుకో, అప్పుడు సెలబ్రిటీని పట్టుకొని వాడికి డబ్బు ఇచ్చి అప్పుడు వాడి చేత నేను వాడుతున్న సభ్యతే, వాడు వాసన కూడా చూడటం. సంతూర్ ఇలా ఆడిస్తాడా, వాడు అసలు చూడ కూడా చూడటం, లోపలంతా లొట్టు ఉంటుంది, అలా చూపెడతాడు అంతే. పట్టుకోడు పట్టుకోడు, వాళ్ళు వాడే సబ్బు వేరే ఉంటుంది. నా యేసు ప్రభు సువార్త సెలబ్రిటీల చేత ప్రమోట్ అయ్యేది కాదు. ఇది నత్తివాడు ప్రకటించిన సువార్త వినాల్సిందే. సువార్తలో జీవం ఉంది, సువార్తలో సత్యం ఉంది, క్రీస్తుని గురించిన మాటలో సత్యం ఉంది. ఆ మాట ఎవడు ప్రకటించినా అవతల వ్యక్తి మారతాడు. ఎందుకంటే నాది నిర్జీవమైన మాట కాదు, బైబిల్లో రాయబడింది. కాబట్టి అరణ్యములో ఉన్న జకర్యా కుమారుడైన యోహాను దగ్గరికి వాక్యం ఎందుకు వచ్చిందంటే, చెప్పేవాడిని బట్టి సమాచారం మారదు, సమాచారాన్ని బట్టి చెప్పే వ్యక్తికి విలువ వస్తుంది. మనం క్రీస్తుని గురించి మాట్లాడిన ప్రతి మాట నిజమే. ఇక ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోండి, అది అబద్ధం కావచ్చు నిజం కావచ్చు. క్రీస్తు గురించి మీరు తీసుకున్నారు అది నిజమే, ఎందుకంటే క్రీస్తు నిజం, క్రీస్తు సత్యం, క్రీస్తులో జీవం ఉంది. అందుకే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో అద్భుతమైన మాట మాట్లాడతాడు చూడండి. మొదటి అధ్యాయం 18వ వచనం, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. సువార్తలో శక్తి ఉంది, ఆ శక్తి మనల్ని మారుస్తుంది. మనకు సువార్త చెప్పింది ఎవరు? నాకైతే సువార్త చెప్పింది నా చెల్లెలు చెప్పింది, నాకంటే చిన్నది, నాకంటే 2 సంవత్సరాలు చిన్నది. నాకు సువార్త చెప్తే నేను మారాను, మా నాన్న కూడా మారాడు. తనను బట్టి కాదు, తను చెబుతున్న మాటలో ఉన్న శక్తిని బట్టి. నాకే ప్రధానమంత్రి చెప్పలే, నేను మారాను. మనం ఏమనుకుంటామంటే పెద్దోళ్ళు చెప్తే సువార్త బాగుంటుంది, పెద్దోడు మారితే బాగుంటుంది. నేనేమనుకుంటానంటే వాడు వాళ్ళలాగే ఉండాలి, అలాగే ఉండాలి. హేరోదు మారకూడదు, హేరోదు అలాగే ఉండాలి, హేరోదు అలాగే ఉండాలి, హేరోదు హింసించాలి, హేరోదు నాశనం చేయాలి, హేరోదు అలాగే ఉండాలి. హేరోదు ఉన్నంతకాలం సువార్త గొప్పతనం ఉంటుంది. హేరోదు కత్తితో నరుకుతున్న సువార్త వర్ధిల్లుతూ ఉంటుంది, అది సువార్త గొప్పతనం. అంటే నీరు తగలబెడుతున్నా సరే సువార్త ప్రబలుతూనే ఉంటుంది, అది గొప్పతనం, సువార్త గొప్పతనం. ఎందుకని? సువార్తలో శక్తి ఉంది, అందులో జీవం ఉంది. కాబట్టి దేవుడు అరణ్యంలో ఉన్న జకర్యా కుమారుడైన యోహానుకి వాక్యాన్ని ఇచ్చాడు. నువ్వు వెళ్ళి చెప్పాలి. ఆయన ఎలా కొన్నాడు? ఇంతకీ ఒంటె రోముల వస్త్రం ధరించాడంట, మిడతలు తింటున్నాడంట, అడవి తేనె తింటున్నాడంట. ఆటవిక ప్రజలు అరణ్యంలో ఉండేవాళ్ళు మిడతలు తింటారు. మిడతల్ని ఎప్పటికీ మీరు ఈ మణిపూరు మేఘాలయ వెళ్ళారనుకోండి, మీరు వెళ్ళగానే వాళ్ళు ఏం చేస్తారు? మన ఇంటికి రాగానే ఏం చేస్తాం? ఒక కప్పులో కాఫీ, ఒక ప్లేట్లో బిస్కెట్లో సమోసాను ఇస్తాం ఇంటికి వచ్చిన అతిథికి కదా. మీరు అక్కడికి వెళ్ళారనుకో, మీకు కూడా ఇస్తారు. ఏమిస్తారు వాళ్ళు? బాగా వేపిన మిడతలు ఒక ప్లేట్లో, ఇంకో ప్లేట్లో బ్లాక్ కాఫీ ఇస్తారు. చిచి అన్నాం అనుకో, వాళ్ళు బాధపడతారు, నొచ్చుకుంటారు. ఎందుకని? మమ్మల్ని అవమానిస్తున్నాడని. అలా గబగబా మింగేస్తాం అనుకో, ఎస్ మనోడే అని అనుకుంటారు. అర్థమైంది నేను చెప్పింది మీకు? చూడడానికి మిడత దరిద్రంగా ఉంటుందా, ఎండ్రకాయ దరిద్రంగా ఉంటుందా? చూడడానికి మనలో అనమాట. ఎండ్రకాయ చూస్తారు మీరు ఎప్పుడైనా? క్రాబ్, పీత, ఎన్ని కాళ్ళు ఉంటాయి, విచిత్రంగా ఉంటుంది కదా. కానీ లొట్టలు వేసుకొని తింటారు కదా. మరి మిడత తినొచ్చు కదా. తినకపోతే తినమని చెప్పట్లేదు, తినే వాళ్ళని ఒకలాగా చూడొద్దని చెప్తున్నాం. ఆటవిక ప్రజల ఆహారం ఏంటంటే, యోహాను ఉన్నటువంటి ప్రాంతంలో మిడతని తల తీసేసి పచ్చిది కాదులేండి, వేపింది, దాని తల తీసేసి
తేనెలో అద్దుకొని తింటారు. మనకి కొన్ని నచ్చవు, ఎందుకంటే మన సంస్కృతులు లేవు, కానీ ఆ సంస్కృతులు ఉన్నాయి కదా. మీరు అడవిలో నివసించే వాళ్ళు చూడండి, వాళ్ళు ఎలకను వదిలిపెడతారా? ఆహా. పందికొక్కను వదిలిపెడతారా? ఆహా. ఉడుగును వదిలిపెడతారా? ఆహా. పిల్లుల్ని మొత్తం అన్నీ వేసేస్తారు కదా. అంటే తినొచ్చు అనమాట, వాటిని తింటే చావరనమాట, తినొచ్చు అనమాట. మనకు అలవాట్లేదు అంతే. అలా యోహాను మిడతలు తినేవాడు, ఒంటి రోమముల వస్త్రము ధరించుకున్నవాడు. ఒంటి రోమముల వస్త్రం అంటే అతి పేదవాళ్ళు ధరించేటువంటి వస్త్రం అది. గోనె పట్టు ఎప్పుడైనా కట్టుకున్నారు మీరు? గోనె పట్టు కట్టుకోండి, ఎంత సౌకర్యవంతంగా ఉంటుందో. ఒకలాంటి మంట, దురద, నస, ఇబ్బందిగా ఉంటుంది కదా. అదే 100 రెట్లు నయమేమో అనిపిస్తుంది ఒంటి రోమముల వస్త్రం వేసుకుంటే. మీకు ఆ ఎక్స్పీరియన్స్ కావాలంటే మనం డోర్ మ్యాట్ వేస్తాం చూసావా, కింద ఈ టెంకాయ పీస్తో డోర్ మ్యాట్ వేస్తామే, దాన్ని ఒకసారి కట్టుకొని చూడండి, అలా ఉంటుంది. ఒంటి రోమం ఈ సైజు ఉంటుంది, ఒంటె వెంట్రుక, దాంతో వస్త్రం వేసుకుంటున్నాడు. ఆటవిక వ్యక్తి, అడవి జాతి మనిషి. ఎందుకని? చిన్నప్పుడు ప్రాణవాయువుతో తీసుకుని వెళ్ళారు కాబట్టి అక్కడే పెరిగాడు. అలాంటి వ్యక్తి చేత వాక్యాన్ని ఇచ్చి ఆ వ్యక్తిని పట్టుకొచ్చి రాజులకి, చక్రవర్తులకి, యాజకులకి, ప్రజలకి బోధిస్తున్నాడు దేవుడు. ఎందుకంటే మనిషిలో లేదు ఇక్కడ గొప్పతనం, నాలో గొప్పతనం లేదు. నేను ఉదయం నుంచి ఇంతవరకు మాట్లాడుతున్నా కదా, నేను గొప్పవాడిని మాట్లాడటంలే, ఆయన గొప్పవాడు కాబట్టి మాట్లాడుతున్నా. ఇంతవరకు నేను మాట్లాడుతున్న ప్రతి మాట నాది కాదు, ఇది ఆయనలో అంత గొప్పతనం ఉంది కాబట్టి ఇలా మాట్లాడుతున్నా నేను. ఇది ఆయన గొప్పతనాన్ని ఆధారం చేసుకుని వస్తున్న సమాచారమే కానీ నన్ను ఆధారం చేసుకుని వస్తున్న సమాచారం కాదు. అలా యోహానుకు వాక్యం ఇచ్చాడు, యోహాను వచ్చాడు సువార్త ప్రకటించడానికి. చూడండి 3వ వచనం, అంతటా అతడు వచ్చి, యోహాను వచ్చి, పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తీసం పొందవలనని యోర్దాను నదీ ప్రదేశమందంతటా ప్రకటించుచుండెను. ఆయన వచ్చి ఏం ప్రకటిస్తున్నాడంట? పిల్లలు లేని వాళ్ళకి శుభవార్త, రండి యేసు నమ్ముకోండి పిల్లలు పుడతారు అని అంటున్నాడా? ఉద్యోగం లేని వాళ్ళకి శుభవార్త, యేసు నమ్ముకోండి ఉద్యోగం వస్తుందని చెప్తున్నాడా? లేదు. మోకాళ్ళ నొప్పులు, కడుపులో గడ్డలు, కొదలని రోగం, రండి యేసు నమ్ముకోండి అంటున్నాడా? అనట్లే. కోర్టులో కేసులు, అప్పులు, సమస్యలు ఏమి లేవా? ఏమని ప్రకటిస్తున్నాడు ఆయన? పాప క్షమాపణ నిమిత్తము, పాప క్షమాపణ కోసము ఏం కావాలంటే ముందేం కావాలి? పాప క్షమాపణ రావాలంటే ముందేం రావాలి? మారు మనసు రావాలి. మారు మనసు వచ్చిన తర్వాత ఏమొస్తుంది? ఆ మారు మనసును యాక్సెప్ట్ చేసి దేవుడు పాపాలు క్షమిస్తాడు. ప్రశ్న ఏంటంటే, కాదండి నేను 100 దొంగతనాలు చేశాను, ఒక 10 మందిని మర్డర్ చేశాను, 10 మందిని రేప్ చేశాను, యేసుని నమ్మేసుకున్నా, యేసు నా పాపాలు క్షమిస్తాడా? ఏదో పెద్ద తెలివైన ప్రశ్న అనమాట ఇది. అంటే ఇక ఈ ప్రశ్నకి సమాధానం లేదు, బేతాల ప్రశ్న అనమాట. అంటే బైబిల్ ఓర్వాలు తెలీదు. పాప క్షమాపణ ఎప్పుడు వస్తుందంటే మారు మనసు. మారు మనసు అంటే ఏంటి? ఇంతకీ మారు మనసు అంటే యూటర్న్. యూటర్న్ తెలుసా మీకు? ఇలా వెళ్తుంటారా? యూటర్న్ అంటే ఏం చేస్తుంది? ఎక్కడి నుంచి వెళ్ళావో మళ్ళీ అక్కడ పట్టుకొస్తుంది. ఇలా ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యావో యూటర్న్ ఏం చేస్తుంది? అక్కడి నుంచి మళ్ళీ ఇలా తీసుకొస్తుంది. యూటర్న్ అంటే, నేను ఇప్పుడు 10 మర్డర్లు చేశాను కదా, 11వ మర్డర్ 12వ మర్డర్ చేస్తున్నాను అనుకో, స్ట్రైట్గా వెళ్తున్నాను అర్థం. యూటర్న్ అంటే 10వ మర్డర్ దగ్గర నుంచి ఇలా రివర్స్ వస్తారు. ఎలా వస్తారంటే, అయ్యో నేనేంటి ఇలా చేశాను, నా తప్పు అయిపోయింది, నన్ను క్షమించండి, అసలు నేను మనిషిని చంపానేంటి అని పశ్చాత్తాపంతో రివర్స్ రావడం. ఇప్పుడు దేవుడు క్షమిస్తాడు అలాంటి? ఇంకోసారి అడిగినా, యేసుప్రభు నమ్ముకున్న తర్వాత 11వ మర్డరు, 12వ మర్డరు, 13వ మర్డరు జరుగుతుందనుకో, అప్పుడు ఆ యేసుప్రభు మనకు వద్దు. ఎందుకు వద్దు? అలాంటి రక్షించాడు ఏంటని. యేసుప్రభు ఎవరిని రక్షిస్తాడు? పాప క్షమాపణ రావాలంటే మొదట ఏమి రావాలంట? మారు మనసు. మారు మనసు అంటే ఏంటి? యూటర్న్. నేనేంటి ఇలా చేశాను, నేనేంటి చంపాను ఒక వ్యక్తిని, నేనేంటి అన్యాయం చేశాను, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకోవడం, క్షమాపణ చెప్పడం, పొరపాటు అయింది, ఇలాంటివన్నీ రక్షించవచ్చా? క్షమాపణ అడిగేవాడిని రక్షించవచ్చా? రక్షించకూడదా? సర్లేండి. ఒక వ్యక్తి మర్డర్ చేశాడు, జైలుకి వెళ్ళాడు. గాంధీ జయంతి రోజు
సత్ప్రవర్తన. సత్ప్రవర్తనతో రిలీజ్ చేస్తారా ఖైదీల్ని? అంటే గాంధీ జయంతి రోజు క్రూరాతి క్రూరులు వదులుతున్నారా? సమాజాన్ని చెరిపేండ్రా అని వదులుతున్నారా? కాదు. వీళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత వీళ్ళకి బుద్ధి మారింది. నేను చేసిన దానికి ఏంటి ఇలా అయిపోయాను నా జీవితం అని బుద్ధి మారింది. అక్కడ లైబ్రరీ ఉంది, పుస్తకాలు చదివాడు, మంచి మాటలు వింటున్నాడు, మంచిగా ఉండాలనుకుంటున్నాడు. అక్కడ చర్చి ఉంటుంది, చర్చికి వెళ్తున్నాడు, యేసుని నమ్ముకున్నాడు, లేకపోతే బుద్ధిగా మారాడు. జైలు దేనికంటే శిక్షించడానికి కాదంట, వాడు తప్పు చేశాడని తెలుసుకోవడానికంట జైలు మీద ఉంటుంది. అది సిగ్గుపడాల్సింది శిక్ష అనుభవిస్తున్నప్పుడు కాదు, నేరం చేస్తున్నప్పుడు అని ఉంటుంది. మనం ములాఖత్ వెళ్తాం కదా, ములాఖత్ అయినా దాని అది ఖైదీని చూడడానికి వెళ్తాం, ములాఖత్ అంటాం. ములాఖత్కు వెళ్ళినప్పుడు ఆ చిన్న కిటికీలోంచి తొంగి చూస్తే అటువైపు లోపల జైలు ఉంటుంది, జైలు గోడ ఉంటుంది. ఆ జైలు గోడ మీద నేను చూసినటువంటి మాట ఏంటంటే, సిగ్గుపడాల్సింది శిక్ష అనుభవిస్తున్నప్పుడు కాదు, నేరం చేస్తున్నప్పుడు అని రాస్తారు లోపల. ఇలాంటి కొటేషన్ ఉంటాయి లోపల జైలు గదిలో. తెలుసా మీకు ఆ విషయం? నేను బాగోలేదు, చెప్తుంటే విన్నాను. జైలు గోడ మీద చాలా కొటేషన్లు ఉంటాయి, బైబిల్ వాక్యాలు కూడా ఉంటాయి. జైల్లో చర్చ్ ఉంటుంది, తెలుసా మీకు ఆ విషయం? వాళ్ళు ప్రతి ఆధారం వెళ్ళి చర్చికి వెళ్ళి వాక్యం వినొచ్చు. ఒక పాస్టర్ గారు లోపలికి వెళ్తారు, లోపలికి వెళ్ళి ప్రకటిస్తున్నప్పుడు ఎవడైనా మారితే, బుద్ధిమంతుడిగా మారితే, వీడి ప్రవర్తనలో మార్పు వచ్చింది అని కనుక జైలు అధికారులు తెలిస్తే వాళ్ళ పేర్లని గవర్నమెంట్ పంపిస్తే గాంధీ జయంతి రోజు సత్ప్రవర్తన కింద వాళ్ళని రిలీజ్ చేస్తారు. అంటే రిలీజ్ చేస్తున్నది ఒక దుర్మార్గున్నా కాదు, తన దుర్మార్గత నుంచి మల్లుకున్నాడు, యూటర్న్ తీసుకున్నాడు. తన తప్పుడు స్వభావం నుంచి యూటర్న్ తీసుకున్నాడు. దీన్ని మారు మనసు అంటారు. ఇప్పుడు చెప్పండి, ఒక 10 మర్డర్లు చేశాడు, 100 మందిని మోసం చేశాడు, అలాంటోడు యేసు ప్రభువులో మారు మనసు పొందాడు. యేసు ప్రభు పాపాలు క్షమిస్తాడా? క్షమిస్తాడా? క్షమించడా? క్షమిస్తాడా? క్షమిస్తే మంచి దేవుడేనా? మంచి దేవుడే. ఎందుకని? క్షమాపణ అడిగితే క్షమిస్తాడు ఆయన. ఎప్పుడు క్షమాపణ అడగాలి? ఓకే స్వార్థ నమ్మాను క్షమించు అంటే కాదు. మనం స్వార్థ చెప్పిన తర్వాత ఓకే ఇట్స్ ఫైన్, క్షమించేసి ప్రభు అంటే క్షమించడం ఆయన. దానికి ముందేముంటుంది? మారు మనసు. మారు మనసు అంటే ఏంటి? ఇంతకీ ఏంటి మారు మనసు అంటే? నేను చాలా సందర్భాలు చెప్పాను, మరొక్కసారి చెప్తాను. అదేంటంటే, మధ్యాహ్నం ఇప్పుడు మీకు బిర్యానీ, మటను, చికెన్ అన్నీ ఉంటాయి, అన్నీ రెడీ చేసాం. తర్వాత మీకు ఎక్కడ రాజమండ్రి దగ్గర ఒక ప్రాంతం ఉంది, తాపేశ్వరం నుంచి మడతకాజీ శివప్రసాద్ తెచ్చాడు. ఫేమస్, వరల్డ్ ఫేమస్. ఓకే, మీరేం చేస్తారు? మధ్యాహ్నం మటన్ బిర్యానీ తినండి, చికెన్ కర్రీ, ఓకే, అరటిపళ్ళు, తాపేశ్వరం, మడతకాజా, ఓకే, ఇంకా 2-3 ఐటమ్స్ ఉన్నాయి, మర్చిపోయాను. అన్నీ ఫుల్గా తినేసేయండి. ఓకే, తిని ఇంటికి వెళ్తారు. తినేటప్పుడు బాగుంటుందా మడతకాజా? చాలా టేస్ట్ ఉంటుంది. మటన్ బిర్యానీ ఎలాగుంటుంది? ఊరకుండా 12 అవుతుంటే ఆ మాటలు ఏంటంటారా? అలా మొత్తానికి తిన్న తర్వాత బాగా కడుపు నిండా తిన్న పుష్టిగా తేపుతూ ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎందుకో తేడా అనిపించి కడుపులో తిప్పింది అనమాట, వికారంగా అనిపించి తిప్పింది. నిమ్మకాయ పెట్టుకున్నారు, ఏంటంటే ఏం వర్కౌట్ కాలే. ఒక్కసారి బోని కక్కారు, ఇంత వచ్చి పడింది. ఓకే, 10 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ ఆకలి అయింది అనుకోండి, ఏం చేస్తారు? అరే మధ్యాహ్నం తిన్న మడత కాదని ఎందుకు వదిలిపెట్టాలని ఇక్కడికి వస్తారా? రారా ఇక్కడికి? రారా? మరి ముందు ఇష్టంగా మీరే కదా తిన్నారు. ముందు ఎలా తిన్నారు? చాలా ఇష్టంగా తిన్నారు. మీరు తిన్నదే కదా అది. పక్కన వాళ్ళకి ఎక్కారా? మీరు ఎక్కారా? మీరే ఎక్కారు. మీరే ఎక్కిన దాన్ని మీరు ఎందుకు తినరు? ఏమేమి ఆకలి అవుతుంది భోజనం పెట్టందా అన్నారు భార్యనే. ఆవిడ వెళ్ళి నీట్గా దాన్ని పైదంతా ఎత్తి ఒకే స్పూన్ వేసుకొచ్చి తినండి అంటే కనుక తింటారా? తినరా? అసలు ఆ ఊహ కూడా బాగలేదు కదా. ముఖాలన్నీ విచిత్రంగా మారిపోతున్నాయి. చీ అంటున్నారు కదా. ఎందుకు? ముందు తినేటప్పుడు ఎలా తిన్నారు? చాలా ఇష్టంగా తిన్నారు. మరి కక్కిన తర్వాత ఎందుకు తినరని అడుగుతున్నా. తాపేశ్వరం మడతకాజా బాగుంటుందా? చేదెక్కుతుందా? ఇంకో విషయం చెప్పంటారా? కక్కేటప్పుడు ఏం చేస్తాం? ఫస్ట్ ఇక్కడికి ఎక్కుతామా, తర్వాత ఇంకో దగ్గర ఎక్కుతాం, తర్వాత ఇంకో దగ్గర ఎందుకని ఆ కక్కేటప్పుడు కూడా చూడబుద్ధి పుట్టుంది దాన్ని. కక్కగానే ఏం చేయాలి? వెంటనే మట్టి కప్పాలి, లేకపోతే గట్టిగా అరుస్తాం కదా.
దీన్ని మారు మనసు అంటాం. ముందు ఇష్టంగా తిన్నదాన్ని కక్కిన తర్వాత తినడానికి ఇష్టపడడం చూసావా? ముందు ఇష్టంగా ఉన్నప్పుడు ఏ మనసు ఉందో తర్వాత కక్కిన తర్వాత పూర్తి వ్యతిరేక దిశలో మారింది, చూడడానికి కూడా ఇష్టపడం కదా, దీన్ని మారు మనసు అంటాం. కక్కిన తర్వాత తినేది ఎవరు? కుక్క. కక్కిన తర్వాత తినంది ఎవరు? మనిషి. నేను ఏదైతే ఇష్టంగా చేశానో పాపాన్ని, దాన్ని అసహించుకోవడమే మారు మనసు అంటే. ఇప్పుడు చెప్పండి, 100 మందిని మోసం చేశాను, అయితే సువార్త విన్నాను, యేసు సువార్త విన్నాను. సువార్త వినగానే అరే నేను ఎలా మోసం చేశాను అంతమందిని, అసలు నేనేంటి ఇంత మోసగాడిని, నేనేంటి ఇంత కిరాతకుడిని, వెళ్ళి వాళ్ళ దగ్గరికి, అయ్యా నన్ను క్షమించు, నీకు మోసం చేశాను, నేను మరలా ఇస్తాను మీకు, నన్ను క్షమించు అని అన్నాను అనుకో. ఇప్పుడు నన్ను యేసు క్షమిస్తాడా? క్షమించడా? క్షమిస్తే మంచిదేవుడా చెడ్డదేవుడా? మంచిదేవుడా. అంటే మోసగాన్ని క్షమించాడా? మోసం నుంచి మల్లుకున్నవాడిని క్షమించాడు. ఇప్పుడు చెప్పండి, ఒక వ్యక్తి 100 మందిని లేపేశాడు, 100 మంది చంపేశాడు, 100 మందిని అత్యాచారం చేశాడు, 100 బ్యాంకులు కొల్లగొట్టాడు, ఒకనొకరు యేసు దగ్గరికి వచ్చాడు, మారు మనసు పొందాడు. యేసు రక్షిస్తాడా? రక్షించడా? రక్షిస్తాడా? రక్షించడా? ఒకవేళ కనుక ఏంటి 100 మందిని చంపితే రక్షిస్తాడా అని అంటే మీ అంత మూర్ఖులు ఇంకొకరు ఉండరు. ఎందుకంటే వాడికి అవకాశం వచ్చి 100 మందిని లేపేశారు, మీకు రాకలా ఉన్నారు. అవునా? మన కోపం వస్తుందా? కోపం వస్తుందా? కోపం రాదా? కోపం వస్తుంది. కోపానికి చిట్ట చివరి మజిలీనే హత్య, కోపానికి చివరి గమ్యమే హత్య. మన కోపం వస్తుందంటే మనకు కూడా ఆ లక్షణం ఉందని. కాకపోతే పోలీస్ స్టేషన్ ఉన్నాయి కాబట్టి మర్యాదగా పెద్ద మనుషులు లెక్క తిరుగుతున్నాం. ఒకవేళ చంపేసినా పర్లేదు, కేసు కాదని ఒక్కరోజు జీవోపాధ్యాయం అని చెప్పండి. ఈ డిసెంబర్ 25వ తారీఖు ఎవరినైనా చంపితే కనుక కేసు లేదు అని ఒక జీవోపాధి చేస్తే దేశ జనాభా సగం అవుతుంది. 120 కోట్ల నుంచి 60 కోట్లకు వస్తుంది. ఎందుకని? రెండో రోజు కనుక జీవోపాధి చేశారనుకో, ఈ రోజు కూడా ఓకే అంటే కనుక 30 కేసు అవుతుంది. కాబట్టి పెద్ద మనుషులకు బిల్డప్ ఇస్తున్నాం, కానీ కేసు కాకపోతే నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు నా చేతిలో నుంచి. ఎన్నిసార్లు డైలాగ్ వేసావు ఇది? దేవుడు ఎందుకు కాపాడాడంటే పోలీస్ స్టేషన్ ఉన్నాయి కాబట్టి. చంపి పాతేస్తే ఏమనుకుంటున్నావు? చంపి మాట్లాడుతుంటాం కదా. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, మనసు మార్చుకున్నవాడు ఇక ఆ పని చేయడు, పశ్చాత్తాపడినవాడు ఆ పని చేయడు. వాడిని ప్రభువైన యేసుక్రీస్తు వారు క్షమిస్తాడు. నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు. మనం ఇక్కడ జైల్లో ఉన్న వాళ్ళని ఒకలాగా, జైలు బయట ఉన్న వాళ్ళని ఒకలాగా చూస్తున్నాం, కానీ దేవుడు అందరూ ఒకేలాగా చూస్తున్నాడు. అందరం ఒకే బుద్ధి. కాకపోతే వాడికి అవకాశం వచ్చి దాచిపెట్టలేక బయటపడ్డాడు. మనం ఏంటంటే తెలివైన వాళ్ళం కాబట్టి దాచిపెడుతున్నాం. నేను అప్పుడప్పుడు అదే అనుకుంటా. ఈ రాజమండ్రికి వెళ్తే సెంట్రల్ జైలు ఒకటి ఉంది, దాని ఎదురుగా ఆపోజిట్లో పెద్ద పెట్రోల్ బంక్ ఉంది, బాగా క్వాలిటీ పెట్రోల్ పోస్తారు. అక్కడ పనిచేస్తున్న వాళ్ళు అంత ఖైదీలంట. ఆ పెట్రోల్ బంక్లో పనిచేస్తున్న అంత ఖైదీలంట. అక్కడే కాదు, ఎక్కడైనా సెంట్రల్ జైలు ఉంటే చూడండి, ఆ జైలుకు ఎదురుగానే పెట్రోల్ బంక్ ఉంటుంది. అక్కడ వాళ్ళు పెట్రోల్ పోస్తుంటారు లేదా హోటల్ నడిపిస్తూ ఉంటారు. వాళ్ళని చూస్తే చాలా సాఫ్ట్గా ఉంటారు, నవ్వుతూ మాట్లాడుతుంటారు, మనకంటే మర్యాదస్తులాగా ఉంటారు. నాకు అనిపిస్తుంది పాపం తెలివి తక్కువ ఇక్కడికి వచ్చారు, కానీ మనలాంటి తెలివి ఉంటే బయట తిరిగి ఉండేవాళ్ళు అనిపిస్తుంది నాకు. ఎందుకని మనం నేరాన్ని మూసి పెడతాం, వాళ్ళు మూసి పెట్టలేకపోయారు, దొరికిపోయారు. జైలు లోపలున్నా జైలు బయట ఉన్నా ఇద్దరం అదే కేటగిరీ. నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు. అప్పుడు 100 చేస్తే ఏంటి, 1 చేస్తే ఏంటి, నంబరే తేడా. ఇద్దరికి చంపే లక్షణం అయితే ఉంది, ఇద్దరికి తప్పు చేసే లక్షణం అయితే ఉంది. వాడు 10 మందిని అత్యాచారం చేశాడు, వీడు ఒక్కరితో వ్యభిచారం చేశాడు. ఇద్దరు ఒకటా కాదా? ఒకటా కాదా? బుద్ధి ఒకటే కదా. అలాంటప్పుడు వాడు 10 మందిని చేశాడు, అమ్మో అని అంటారు దేనికి? నీకు కూడా అదే బుద్ధి కదా. వాడు 1000 కోట్లు స్కామ్ చేశాడు, నువ్వు లీటర్ పాలలో 2 లీటర్లు నీళ్ళు కలిపావు, ఇతరుది అదే బుద్ధి కదా. వాడు కంప్యూటర్లో డిజిట్ మార్చాడు, నువ్వు పాలలో నీళ్ళు కలిపావు, 2 కల్తీనే కదా. అక్కడ ఫైనాన్షియల్ కల్తీ కాబట్టి స్కామ్ అన్నావు, ఇక్కడ పాల కల్తీ, ఇద్దరిది అదే బుద్ధి. కాబట్టి దేవుడేమి 1000 కోట్ల నువ్వు 1 లీటరే కదా అని అండో, ఇద్దరు దొంగలే, ఇద్దరిది కల్తీ బుద్ధే, ఇద్దరు చెడిపోయిన బుద్ధే. కాబట్టి వాడు బయటపడ్డాడు, లోపల ఉన్నాడు, నువ్వు బయటపడలే, నువ్వు బయట ఉన్నావు. కానీ దేవుని త్రాసులో అందరూ సమానమే. ఇప్పుడు చెప్పు, 100 మర్డర్లు చేసినవాడు యేసుని నమ్ముకుంటే, మారు మనసు పొందితే, నమ్ముకుంటే కదా, మారు మనసు పొందితే యేసుని రక్షించడం న్యాయమా కాదా? న్యాయమే, న్యాయమే.
ఎందుకంటే మారు మనసు అనేది ఇంకొకసారి పాపం జరగకుండా చేస్తుంది. ఒకవేళ పాపం జరిగినా పశ్చాత్తాపానికి లోన్ చేస్తుంది. క్రైస్తవులు పాపం చేయరా? క్రైస్తవులు పాపం చేయరా? చేయరా? చేస్తామంటే ఒక గొడవ, చేయలేదంటే ఒక గొడవ, మనసు ఇబ్బంది పెడుతుంది కదా. చెయ్యమన్నాం అనుకో, మనం చేసాం కదా లోపల, చేయలేదు అన్న చేస్తామనుకో అంటే మనము అనుమానిస్తాడేమో అన్నని కదా. క్రైస్తవులు ఏదైనా పొరపాటు చేసినప్పుడు మరలా పశ్చాత్తాపడి దేవునితో సమాధాన పడేంత వరకు మనసు కుదుటం ఉండదు. ఉంటుందా? కుదుటం ఉండదు, ఒప్పుకోదు. ముందు పాపం చేసేటప్పుడు దాంట్లో ఆనందాన్ని అనుభవించావు. ఈసారి పాపం చేసేటప్పుడు సిగ్గు, భయము, అవమానము, దేవుడికి ఎలా మోక చూపించాలి అని అనిపించదా? అపరాధ భావం వస్తుంది. అది అంతకుముందు ఏమనుకునే వాళ్ళమే, కాలు ఎగరేసి నేను జెంటిల్మెన్ అనుకునే వాళ్ళం కదా. ఇప్పుడేమనిపిస్తుంది? నేను పాపిని అనిపిస్తుంది. ఎంత మార్పు వచ్చింది చూడు. తన పాపాన్ని తను గుర్తించినవాడు, తన పాపాన్ని తను ఒప్పుకునేవాడు, తన పాపాన్ని తను అసహించుకునేవాడిని క్షమించవచ్చు. కానీ నేనేం పాపం చేశాను అనేవాడిని పొరపాటు కూడా క్షమించకూడదు. అంటే బయట వాళ్ళు అడుగుతున్నారు అనమాట, ఏమని? ఒక 10 మందిని చంపేశాడండి, యేసుని నమ్మితే రక్షిస్తాడా అంటే మనం రక్షిస్తాడంటే చూసారా యేసుపోవాలంటాడు. పాపిని రక్షించడం ఏంటండి? పాపిని శిక్షించాలి అని అంటున్నాడు. పాపిగానే ఉంటే చచ్చేంత వరకు శిక్షిస్తాడు ఆయన. పాపి చచ్చేంత వరకు పాపిగానే ఉంటే శిక్షిస్తాడు. శిక్షించాలని చెప్పాలి, దానికి నరకం ఉంది. మళ్ళీ ఏమంటారు? అదేంటి బైబిల్లో దేవుడు నరకంలో వేస్తాడంట. అంటే నరకంలోనూ వేయొద్దు, పాపిని రక్షించనవద్దు, ఇంకేం చేయాలి? స్వర్గంలో పెట్టాలనా? అక్కడ దేవకన్యలు విసురుతూ ఉంటారా? బైబిల్లో దేవుడు నరకంలో వేస్తాడంట, అంటే నరకంలో వేయకూడదు. బైబిల్ దేవుడు పాపులను క్షమిస్తా అంటే పాపులను క్షమించకూడదు. మరి ఏం చేయాలి ఇంతకీ? చూడు, దేవుడు ఇలా శిక్షించాడు, చంపేశాడు, అలా చేశాడు, ఎలా చేశాడు? ఇలా చేయకూడదు అన్నాడు. పాపం చేసిన వాళ్ళని శిక్షించకూడదు, పాపం చేసిన వాళ్ళు నరకంలో వేయకూడదు, పాపం చేసిన వాళ్ళు రక్షించకూడదు. ఇంకేం చేయాలి? ఆ పాపపు జన్మను ఆయనే ఎత్తాలా? ఆ పాపాలని ఆయనే చేయాలన్నా? చేసి లోక కళ్యాణం అని చెప్పాలన్నా? అదే మీకు కావాల్సింది. మారు మనసు పొందితే యేసు ప్రభు క్షమిస్తాడు. మారు మనసు పొందకుండా 100 సార్లు లేచి మునిగి క్షమించడు. బాప్తీసం తీసుకుంటే క్షమించబడ్డం కాదు, మారు మనసు పొంది పాప క్షమాపణ కోసమని అటు తర్వాత బాప్తీసం తీసుకుంటే ప్రభువైన యేసుక్రీస్తు రక్షిస్తాడు. ఇది ప్రొసీజరు, ఇది సీక్వెన్స్. మొదట ఏం చేయాలి? మారు మనసు అంటే ఏంటి? ఇంతవరకు ఇష్టంగా చేసిన పాపాన్ని అసహించుకోవడం. రెండవ స్టెప్ ఏంటి? ప్రభువా నా పాపాలు క్షమించు అంటూ బాప్తీసం తీసుకోవాలి. అప్పుడు యేసు ఏం చేస్తాడు? మన మారు మనసు కరెక్ట్గా ఉంటే ఆయన అంగీకరించి మనల్ని క్షమిస్తాడు, పరిశుద్ధాత్మ దేవుని ఇస్తాడు. ఇది సీక్వెన్స్. అంతేగాని నేను చర్చికి వెళ్ళాను, నన్ను రక్షించడు, బాప్తీసం తీసుకున్నాను, రక్షించడు, యేసుని నమ్ముకున్నాను, రక్షించడు. మారు మనసు పొందితే రక్షించబడతాం. ఎంత కరుడు కట్టిన తీవ్రవాదైనా, నేరస్తుడైనా ఒక్కసారి నేను చేసిన తప్పు అని వాడు గుర్తెరిగి క్షమాపణ అడిగాను అనుకో, ఇంక వాడి వల్ల ఏ పొరపాటు జరగదు. ఒకవేళ జరిగినా సరే వాడు గుర్తిస్తాడు, వాడు దాన్ని సరి చేసుకునేదానికి సిద్ధంగా ఉంటాడు. అర్థమవుతుందా? అడవిలో ఉందనుకో సింహం, దాని దగ్గరికి వెళ్ళాలంటే భయపడతాం, ఎందుకంటే తినేస్తుంది. అదే సింహాన్ని మచ్చిక చేశారనుకో, ఆ సింహం దగ్గరికి వెళ్ళొచ్చు. ఎందుకని? అది మచ్చిక చేయబడింది, అది మనుషులను తినదు. అలాగే యేసు ప్రభు బయట ఉన్నాం అనుకో, అడవిలో ఉన్న సింహాలు లెక్క, మనతో చాలా ప్రమాదం ఈ ప్రపంచానికి. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకి వచ్చామనుకో, మచ్చిక చేయబడ్డాం, మనసు మారిపోయింది, హృదయం మారిపోయింది. ఎలుగుబంటి, కోడిదూడ కలిసి నివాసం చేస్తాయంట, చిరుతపులి మేకపిల్ల కలిసి నివాసం చేస్తాయంట, సింహము గొర్రె పిల్ల కలిసి పండుకుంటాయంట, నాగుపాము పుట్ట దగ్గర చిన్నపిల్ల ఆటలాడుకుంటుందంట. ఏంటి దీని అర్థం? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో హృదయం మారిపోయింది, మనసు మారిపోయింది. ఒకసారి చిరుతపులి నేను ఇక తినను అని మనసు మార్చుకుంటే, దాని గుండె మారితే మేకపిల్లతో దానికి శత్రుత్వం లేదు కదా. ఒకసారి సింహం మనసు మారిపోతే గడ్డి తినేటట్టుగా మారిస్తే దేవుడు, గొర్రెపిల్ల దాంతో నివాసం చేయగలుగుతుంది కదా. కాబట్టి మారు మనసు అనేది అంతరంగం మారడం, నేరాన్ని గుర్తించడం, పాపాన్ని గుర్తించడం. కాబట్టి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిసాన్ని ప్రకటిస్తున్నాడు. మీరు మారు మనసు పొందితే నేను బాప్తిసం ఇస్తాను.
అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు మీ పాపాలు క్షమిస్తాడు అని చెప్తున్నాడు. ఇది సువార్త చెప్తుంది, అంతేగాని యేసుని నమ్మితే క్షమిస్తాడని కాదు. తర్వాత చూడండి, అంతటా అతడు వచ్చి పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు విషయమైన బాప్తీసం పొందవలనని యోర్దాను నదీ ప్రదేశం అంతటా ప్రకటించుతుండెను. యోర్దాను నదీ ప్రదేశాలు చెప్తున్నాడు, రండి మారు మనసు పొందండి, బాప్తీసం ఇస్తాను, పాపాలు క్షమించబడతాయి. మతం మార్పు కాదు ఇది, మతాన్ని మారుస్తారండి అని చెప్పట్లే. చాలామంది ఏమంటారంటే మేము యేసు ప్రభువులో దిగాం. అవునా? యేసు ప్రభువు దిగింది ఏంటి? యేసు ప్రభువు దిగడం ఏంటి? యేసు ప్రభువు నమ్మడం అంటే ఎక్కడం, మూఢత్వం నుంచి పైకి రావడం. యేసు ప్రభువు నమ్మడం అంటే పైకి ఎక్కడం, దిగడం కాదు. పాపం చేస్తాడు, పాపాన్ని వదిలిపెట్టి పరిశుద్ధతలోకి వస్తున్నా అంటే ఎక్కడమా దిగడమా? యేసు ప్రభువుని నమ్మడం అంటే పైకి ఎక్కడం, దిగడం కాదు. అంతవరకు త్రాగుడు బొత్తనంలో ఉన్నవాడు తాగుడు మానేసి బుద్ధిగా దేవుని దగ్గరికి వెళ్తున్నా అంటే దిగడమా ఎక్కడమా? ఎక్కడం. మోసాలు చేశాడు, మోసాలు వదిలిపెట్టి కష్టపడి సంపాదిస్తున్నా అంటే దిగడమా ఎక్కడమా? ఎక్కడం. ఈ ప్రపంచం ఒక తాగుడు పోతునైనా భరిస్తుందేమో కానీ తాగుడు మానే చర్చి పోతున్నాడు అనుకో, వాడిని అసలు భరించలేదు ఈ ప్రపంచం, తట్టుకోలేదు, అసలు చూడలేదు. ఒకడు తాగొచ్చి ఊరంతా చిందులేస్తూ కేకలేస్తూ దొర్లుతున్నాడు అనుకో, వాడు బతుకంతే అని అనుకుంటారు, నవ్వుకుంటారు, సంబరం చేస్తుంటారు. ఒకరోజు వాడు తాగుడు మానేసి తెల్ల బట్టలు కట్టుకొని ఉదయాన్నే బైబిల్ సంఖ్యలో పెట్టుకొని చర్చికి వస్తున్నాడు అనుకో, ఆ మిగతా తాగుడు పోతులంతా గేలు చేస్తారు, చూడరా భక్తుడు, భక్తుడు చూడరా, భక్తుడు చూడరా. బ్రాందీ తాగేటప్పుడు అనరు చూడరా షాప్కి వెళ్తున్నాడని, కానీ చర్చికి వచ్చేప్పుడు భక్తుడు రే భక్తుడు. తప్ప? భక్తి అనేది తప్ప, బ్రాందీ తప్ప? భక్తి తప్ప, బ్రాందీ తప్ప? కానీ బ్రాందీ షాప్కి వెళ్ళేటప్పుడు మాత్రం అస్సలేం మాట్లాడరు, చూడరా తాగుడుపోతాడు పొద్దున్నే అని అనరు. కానీ చర్చికి వచ్చేప్పుడు అంటారు భక్తుడు. అది విషయం. ఈ ప్రపంచం తాగుడుపోతున్నైనా భరిస్తుంది, వ్యభిచారినైనా భరిస్తుంది, మోసగారినైనా భరిస్తుంది. కానీ దాన్ని మానేసి క్రీస్తు దగ్గరకు వస్తున్నాం అనుకో, శత విధాల ప్రయత్నం చేస్తారు ఆపడానికి. ఎందుకని? వాడొక్కడు మారి ఇటువైపు వస్తున్నాడు అనుకో, దాని అర్థం ఏంటంటే నేను మారాను, మీరే వెధవలు అని అర్థం. వాళ్ళు వెధవలు కాకుండా ఉండాలంటే వీని కూడా మళ్ళీ పాత పార్టీలో చేర్చాలి. అది భయం. పాప క్షమాపణ నిమిత్తం మారు విషయమైన బాప్తీసాన్ని ప్రకటిస్తున్నాడు. యేసు ప్రభువుని ఎందుకు ప్రకటించాలంటే పాప క్షమాపణ కోసం. ఎవరైతే నా పాపాలు క్షమించబడాలి అని అనుకుంటారో వాళ్ళు చేసిన పాపాలను ఒప్పుకొని బాప్తీసం తీసుకుంటారు. ఇది మత ప్రచారం కాదు, ఇదే అసలైన దేవుని చేరుకునేటువంటి మార్గం. చూడండి, ప్రభువు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవను సరళం చేయుడి, ప్రతి పల్లం పూడ్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లం చేయబడును, వంకర మార్గము తిన్నని వగును, కరుకు మార్గం నున్నని వగును, సకల శరీరంలో దేవుని రక్షణ చూతురు అని అరణ్యంలో కేకలు వేసిన ఒక శబ్దము అని ప్రవక్త అని యెషయా వాక్యముల గ్రంథమును వాయమంటే జరిగెను. యేసు ప్రభువును మొదట మనం పరిచయం చేయాలి అంటే నేరుగా పరిచయం చేయకూడదు. ఏం చేయాలి? ఎలాగైతే ఒక సీఎం ఒక ప్రాంతానికి వస్తున్నప్పుడు 3 నెలల ముందు నుంచి ఆ ప్రాంతాన్ని అంతటిని సిద్ధపరుస్తారో అలా ప్రభువైన యేసుక్రీస్తు నేరుగా ప్రకటించకూడదు, వాళ్ళకి అర్థం కాడు. ఏం చేయాలి? ఫస్ట్ గ్రౌండ్ని ప్రిపేర్ చేయాలి. ఒక విత్తనం పెట్టాలి అంటే ఏం చేయాలి? గ్రౌండ్ని సిద్ధం చేయాలి, దాన్ని ప్రిపేర్ చేయాలి. క్రీస్తు చాలా విలువైనడు కదా, ఆ విలువైన సమాచారాన్ని ప్రకటించే ముందు వాళ్ళ హృదయాలను సిద్ధపరచాలి. ఎలా సిద్ధపరచాలి? వాళ్ళ హృదయంలో దేన్నైతే వాళ్ళు మంచిది అనుకుంటున్నారో అది ఎంత చెడ్డతో వాళ్ళకు తెలియజేయాలి. వాళ్ళకై వాళ్ళు ఒప్పుకునేటట్టుగా, ఆ పాపాలన్నీ వాళ్ళు విడిచిపెట్టేటట్టుగా, వాటిని తీసివేయ ప్రభువును వేడుకునేటట్టుగా ప్రిపేర్ చేయాలి వాళ్ళ హృదయాన్ని. అప్పుడు క్రీస్తు ప్రతిష్ఠించబడతాడు. యేసు అంటే అర్థం ఏమని? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టదు. పాపాలు క్షమించాలి అంటే మొదట పాపాలు క్షమించమని అడగాలి కదా, అలా వాళ్ళను ప్రిపేర్ చేయాలి. వాళ్ళ పాపం అంటే ఏంటో చెప్పాలి, పాపానికి పర్యవసానం ఏంటో చెప్పాలి, పాపానికి వచ్చే శిక్ష ఏంటో చెప్పాలి, పాపపు నీసు చేదేంటో చెప్పాలి. అలా చెప్పిన తరువాత ప్రభువైన యేసుక్రీస్తు పాపులు రక్షకుడు అని చెబితే అప్పుడు ఆయన అర్థమవుతాడు. మీకు మాట చెప్తాను, ఒక అద్భుతమైన మెషిన్ ఒకటి తెచ్చుకున్నారు మీరు. వద్దులే, ఇప్పుడు స్మార్ట్ వాచ్ వచ్చాయి కదా, ఇప్పుడు స్మార్ట్ వాచ్లు వచ్చి అందరికీ స్మార్ట్ వాచ్లు. ఆ వాచ్ ఏం చెప్తుంది? బ్లడ్ ప్రెషర్ ఎంతో చెప్తుంది, బ్రీతింగ్ ఏంటో చెప్తుంది, ఆక్సిజన్ చెప్తుంది, కార్బన్ డైఆక్సైడ్ చెప్తుంది, ఏంటంటే చెప్తున్నది. అలా పెట్టుకుంటే చాలు మొత్తం అంతా చెప్తుంది. షుగర్ కూడా చెప్తుంది, అది అన్నీ చెప్తుంది కదా.
ఇలా వాచ్ పెట్టుకున్నాం, వాచ్ చెప్పింది అనమాట, నీ షుగర్ ఎంత ఉందని చెప్పింది. షుగర్ తగ్గిపోతుందా? లేకపోతే షుగర్ ఎంత ఉందని తెలుసుకున్న తర్వాత ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుందా? ఒకవేళ ట్యాబ్లెట్ లేదనుకో, ఇది చెప్తుంది షుగర్ ఎంత ఎంత అని, దాన్ని చూసి పోవడమే తప్ప ఏ ఉపయోగం ఉండదు. వీడు ట్యాబ్లెట్ తినాలంటే ఫస్ట్ రోగం ఏంటో వీడు తెలియాలి, తెలియడం కోసం ఇదంతా. ఇది తెలిసిన తర్వాత రక్షించేవాళ్ళు లేడనుకో, ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్ లేడనుకో, వైద్యం లేదనుకో, ఏంటి ఉపయోగం తెలుసుకొని? ఈరోజు యేసు ప్రభు ఎందుకు అర్థం కావట్లేదంటే, వాళ్ళు పాపం చేస్తున్నారన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు. నోరు తెలిస్తే పచ్చబద్దాలు ఆడతారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు గురించి చెప్తే మేమేం పాపం చేసామంటారు. అంటే అబద్ధం పాపం కాదా? పచ్చబద్దాలు చెప్తుంటారు, మేమేం పాపం చేసామంటారు. అంటే పాపం అంటే ఏంటి వాళ్ళ దృష్టిలో? పాపం అంటే డెఫినేషన్ తెలియకుండా వాళ్ళకి పాపుల రక్షకుని పరిచయం చేయడం వృధా. ముందు పాపం అంటే ఏంటో చెప్పు, పాపానికి పర్యవసానం ఏంటో చెప్పు, అది అర్థం కావాలి వాళ్ళకి. అటు తర్వాత పాపుల రక్షకుడియేనా, ఆవిడ వేరే గత్యంతరం ఉండదు. కానీ ఈరోజు సువార్త ఎలా చెప్తున్నారు? కడుపులో గడ్డలకి, క్యాన్సర్లకి, అల్సర్లకి, పల్సర్లకి, రోగాలకి, అప్పులకి, ఆ కోర్టులో కేసులకి యేసు ప్రభు అందుకు రాలేదు. అసలు యేసు ప్రభు అందుకు రాలేదు. ఇక్కడ ఉందా అలా? ఇక్కడ అలా ఉందా? యేసు ప్రభు వచ్చింది పాపాలు క్షమించడానికి. నీకు అప్పులు ఉండొచ్చు, నాకు అప్పులు లేవు. నీకు రోగం ఉండొచ్చు, నాకు రోగం లేదు. నీకు కేసులు ఉండొచ్చు, నాకు కేసులు లేవు. అంటే నాకు యేసు ప్రభు వద్దా? నాకు 10 మంది పిల్లలు ఉన్నారు, నాకు ఫుల్గా డబ్బు ఉంది, నాకు ఆరోగ్యం ఉంది, నాకు అన్నీ ఉన్నాయి, నాకు వద్దా యేసు ప్రభు? అంటే యేసు ప్రభు ఎంతసేపు కడుపులో గడ్డలు ఉన్న వాళ్ళకి, గడ్డ లేకపోతే వద్దా ఆయన? నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు, ప్రతి ఒక్కడు పాపే. అయితే అదేంటో వాడికి తెలియాలి. వాడికి తెలిస్తే అప్పుడు క్రీస్తు దగ్గరకు వాడు వస్తాడు. చాలా సందర్భాలు మనం హాస్పిటల్కి వెళ్తే ఒక 2 నెలల ముందు వచ్చింటే బాగుండండి అంటాడు. ఏమైంది 2 నెలల ముందు? అప్పుడు స్టార్ట్ అయింది రోగం. మరి మనకు తెలియలేదే. కొన్ని జబ్బులు తెలియవు కానీ లోపల ఉంటాయి. పూర్తిగా 4th స్టేజో 5th స్టేజో వచ్చిన తర్వాత అప్పుడు బయటపడతాయి. ఏంటి వచ్చిన ఉపయోగం? అందరి లోపల పాపం ఉంది. ఆ పాపాన్ని తీసివేసే ఒకే ఒక్కడు ప్రభువైన యేసుక్రీస్తు. అలా పాపాలు ఆయన తీసివేయాలంటే ముందు ఏం చేయాలి? మారు మనసు పొందాలి. మారు మనసు పొందాలంటే ఏం చేయాలి? వాడి పాపం ఏంటో వాడికి అర్థం చేయించేటట్టు మనం బోధించాలి. కానీ ఈరోజు ఏం బోధిస్తున్నారు? ఏంటంటో బోధిస్తున్నారు. అలా అర్థం చేయించేటట్టు బోధించడమే వంకర మార్గాన్ని తిన్నగా చేయడం, కరుకైన మార్గాన్ని నున్నగా చేయడం. ప్రతి పల్లాన్ని పూడ్చాలి, ప్రతి ఎత్తుని చదును చేయాలి. అప్పుడే కదా క్రీస్తు వస్తారు లోపలికి. మన హృదయం వంకరగా ఉంటే తిన్నగా మార్చాలి. ఎలా? ప్రకటనతో. కరుకుగా ఉంటే నున్నగా చేయాలి, పల్లం ఉంటే పూడ్చాలి, ఎత్తుంటే చదును చేయాలి. అప్పుడు క్రీస్తు రావడానికి అనుకూలంగా మారుతుంది. బాప్తిసం ఇచ్చి యోహాను యేసు ప్రభు ముందు దారి పరుచుకుంటూ వెళ్ళాడు. ఎలా? మారు మనసు పొందమని చెప్పి బాప్తిసం ఇచ్చి క్రీస్తు కోసం ఆయత్తపరుస్తున్నాడు అందరినీ. ఈయన పాపాలు క్షమించేది. నేనేం చేస్తున్నాను? మారు మనసు పొందండి అని చెప్తున్నాను. ఎలా? బాప్తిసం ఇచ్చి మారు మనసు పొందమని చెప్పి క్రీస్తు కోసం ఆయత్తపరుస్తున్నాడు. ప్రతి పాస్టర్ ఎవరు అంటే క్రీస్తు కోసం దారిని సమము చేసేవాడు, దారిని చదును చేసేవాడు. ఒక హృదయం వంకరగా ఉంటుంది, కరుగ్గా ఉంటుంది, ఎత్తుకుంటుంది, పల్లంగా ఉంటుంది, గజిబిజిగా ఉంటుంది. దాన్ని సమం చేయాలి, ప్రభు వచ్చేదానికి అనుకూలంగా మార్చాలి. అందుకు పాస్టర్ ఉండేది, అందుకు సువార్థికులు ఉండేది. కానీ ఈరోజు సువార్త పేరు అడ్డు పెట్టుకొని, పాస్టర్ పేరు అడ్డు పెట్టుకొని సంపాదించడానికి అలవాటు పడ్డారు. కాబట్టి క్రీస్తు అపార్థమయ్యాడు ఈ సమాజానికి. ఆయన మత ప్రచారం ఏమో అనుకుంటారు. కాదు, నా జబ్బు పాపం అయితే, నీ జబ్బు పాపం అయితే, ప్రభువైన యేసుక్రీస్తు దానికి పరిష్కారం అయితే ఆయన మన దేవుడు కదా. మత ప్రచారం ఎందుకు అవుతాడు? చెప్పేవాళ్ళు సరిగ్గా చెప్పక. బాప్తిసం ఇచ్చి యోహాను ఒంటి రాముల వస్త్రాలు ధరించుకున్నాడు, తేనెను మిడతలను తింటున్నాడు, అడవిలో పెరిగాడు. ఆయన పెద్దగా కోరికలు ఏమీ లేవు. ప్రభువైన యేసుక్రీస్తును ప్రకటించాలనే ఆ ఆశ తప్ప ఇంకోటి లేదు. కాబట్టి క్రీస్తును క్రీస్తుగా ప్రకటించాడు. ఈరోజు మనకి ఎన్నో స్వార్థాలు వచ్చాయి. కాబట్టి క్రీస్తును ప్రకటించే విషయం రాజీ పడ్డాం. ఆయన మార్గాన్ని సరళం చేయకుండా ఆయన అడ్డు పెట్టుకొని మన మార్గాన్ని సరళం చేసుకుంటున్నాం. ఒక పాపి హృదయంలోకి క్రీస్తు వచ్చేదానికి మార్గాన్ని సరళం చేయకుండా ఈరోజు మనం మన మార్గాన్ని సరళం చేసుకోవడానికి క్రీస్తును అడ్డు పెట్టుకుంటున్నాం. అందుకే క్రీస్తు అపార్థమయ్యాడు ప్రపంచానికి. ఇకపోతే చూడండి 7వ వచనం. అతడు తన చేత బాప్తిసం పొందవచ్చిన జన సమూహములను చూచి, జన సమూహాలు తండోపతండాలుగా వస్తున్నారంట. ఎప్పుడైతే ఆయన మారు మనసు పొందండి,
దేవుడు మీ పాపాలు క్షమిస్తాడంటే తండోపతండాలుగా వస్తున్నారు. ఒకరిద్దరు కాదు, ప్రారంభంలో వచ్చింది తండోపతండాలుగా. ఈరోజు ఎందుకు రావట్లేదు? ప్రకటన మిస్ అయింది. ఈరోజు ప్రకటన మారిపోయింది కాబట్టి జనాలు అపార్థం చేస్తున్నారు, ఈయన విదేశీ దేవుడేమో. కాదు, పాప క్షమాపణను గురించి ప్రకటిస్తే ప్రతి ఒక్కడు వినాల్సిందే. మనందరి హృదయంలో ఒక పాప భీతి ఉంటుంది. అయితే అది పాపం అని తెలియక, పాపానికి వచ్చే పర్యవసానం తెలియక మూసిపెట్టుకుని బ్రతుకుతున్నాం. ఎప్పుడైతే పాప క్షమాపణ గురించి ప్రకటించబడుతుందో యాక్టివేట్ అవుతుంది హృదయం. అవును కదా, ఇది నా సమస్యే కదా అని అర్థమవుతుంది. ప్రకటించాల్సింది ప్రకటించక ప్రభు అపార్థమయ్యాడు ప్రపంచానికి. జనసమూహం వస్తున్నారంట ఆయన దగ్గరికి. అప్పుడు ఆయన ఏమనాలి? రండి 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 అనాలి. ఆయన ఆ మాట అన్నట్లు ఏమన్నాడు చూడండి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడో. సర్ప సంతానమా అని పిలుస్తున్నాడు. అంతమంది వస్తూ ఉంటే మనం ఏమనుకుంటాం? ఎంతమంది వస్తున్నారు అనుకుంటాం. కానీ ఆయన ఏమన్నాడు? సర్ప సంతానమా. ఎందుకు సర్ప సంతానం అన్నాడు? సర్పం ఒడ్డు మీద తిరుగుతుంది, ఆ ఎలకల కోసమో కప్పల కోసం పురుగుల కోసం తిరుగుతుంది ఒడ్డు మీద. ఏం దొరకలేదు అనుకో ఏం చేస్తుంది? అలా నీళ్ళలో దిగుతుంది. ఎందుకు? నీళ్ళలో చేపలు కప్పలు ఉంటాయి కదా, నీళ్ళలో దిగుతుంది. నీళ్ళలో దిగి మరలా ఒడ్డు మీదకి వెళ్తుంది అనుకో పాము. మంచి పాము ఒడ్డు మీద ఉన్న పామే, నీళ్ళలో దిగిన పామే. పాము ఒడ్డు మీద నుంచి నీళ్ళలో దిగిందనుకో దానిలో ఉన్న విషగ్రంథులు మారవు. చర్మం తడుస్తుందేమో కానీ విషం మారదు, నోట్లో విషం మారదు. అలాగే మీరు ఒడ్డు మీద నుంచి వచ్చి నీళ్ళలో బాప్తిని తీసుకొని ఎక్కుతున్నారు, అంతేగాని మనసు మారలే. బైబిల్ ఏం చెప్పిందంటే యేసుని నమ్ముకున్న వాళ్ళంతా రక్షించబడతారని కాదు, మారు మనసు పొంది బాప్తిని తీసుకుంటే రక్షించబడతారు. మారు మనసు లేకుండా బాప్తిస్తాం అనుకో సర్ప సంతానమా. సర్పాన్ని ఏం చేస్తాం మనం? తల చితకు కొడతాం. మరి దేవుడు వదిలిపెడతాడా? మన బుద్ధి మారకుండా నీళ్ళలో దిగి ఎక్కితే దేవుడు ఒప్పుకుంటాడా? దేవుడు కూడా చితకు కొడతాడు. యేసు ఎందుకు రక్షిస్తాడు? ఆయన తెలీదా? అమాయకుడా? మనం చెప్పేదాన్ని నమ్ముతాడా? ప్రభు నేను మారిపోయాను ఇక నన్ను క్షమించంటే మనం చెప్పేదాన్ని నమ్ముతాడు అనుకుంటున్నావా ఏంటి? మనం చెప్పేదాన్ని నమ్మడం కాదు, ఆయన దేవుడు, అంతరంగాన్ని తెలిసిన దేవుడు. ఇక్కడ కరెక్ట్గా మారు మనసు పొందితేనే ఆయన క్షమాపణ ఇస్తాడు. ఆయన మనిషి కాదు, హృదయ అంతరంగాన్ని ఎరిగిన దేవుడు. మనం ఏదో క్షమించు ప్రభు అంటే క్షమించడం కాదు, ఆ క్షమాపణకి మనం అర్హులమైతే, మారు మనసు పొందితే అప్పుడు క్షమిస్తాడు ఆయన. లేకపోతే సర్ప సంతానమా, నీ ఒడ్డు మీద ఉన్నా విషం మారలే, నీళ్ళలో దిగినా విషం మారలే, చర్మం దడిచినంత మాత్రాన పాముకి విషం పోదు. సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకునేట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? ఎవరైతే మారు మనసు పొందరో దేవుని ఉగ్రత ఎదురు చూస్తుంది వాళ్ళ కోసం. దేవుని ఉగ్రత ఎదురు చూస్తుంది. యేసు ప్రభువుని గురించి ప్రకటించినప్పుడు రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి నమ్ముతావా లేదా నమ్మవా. మధ్యలో ఒక ఆప్షన్ లేదు. మాకు కూడా యేసు అంటే ఇష్టం అండి కానీ బాప్తిని తీసుకోమండి, మాకు కూడా యేసు అంటే ఇష్టమండి కానీ చర్చికి వెళ్ళమండి. మూడు ఆప్షన్ లేదండి. నమ్ముతావా నమ్మవా అంతే. మధ్యలో ఫ్యాన్స్ అసోసియేషన్ లేదు. యేసు ప్రభు ఫ్యాన్స్ అసోసియేషన్ లేదు ఇక్కడ. మాకు యేసు ప్రభు అంటే ఇష్టం, మేము కూడా అప్పుడప్పుడు చర్చికి వెళ్తాం, మేము కూడా కేకు తింటాం, మేము కూడా క్రిస్మస్కు హ్యాపీ క్రిస్మస్ మా ఫ్రెండ్స్కి మెసేజ్ పెడతాం. ఫ్యాన్స్ అసోసియేషన్ లేదు ఇక్కడ. ఉంటే ఆయన పాదాల దగ్గర ఉండు, లేకపోతే ఆయనకు వ్యతిరేకంగా ఉండు. రెండే. వ్యతిరేకంగా ఉంటే నాశనం, ఆయన పాదాల దగ్గర ఉంటే రక్షణ. ఓన్లీ 2 ఆప్షన్స్. ఈ 3 ఆప్షన్ వచ్చింది ఈ మధ్య. వాళ్ళు కూడా యేసు అంటే ఇష్టమేనంట. అదేంటది? ఇష్టం అంటే ఏంటి? మాకు కూడా యేసు అంటే ఇష్టమే అంటే ఏంటది? ఇష్టం లేదు ఇక్కడ. మారు మనసు. యేసు ప్రభువుని మీరు ఇష్టపడుతున్నారా? లేదు బైబిల్లో. మారు మనసు పొందుతున్నావా? యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఇష్టపడొద్దు, మారు మనసు పొందు, మనసు మార్చుకో. ఎలా మార్చుకోవాలి? మోకాళ్ళ మీదకి రావాలి. ఏదో సర్లే నమ్ముతాం యేసు ప్రభువుని కాదు, మోకాళ్ళ మీదకి వచ్చి అంగీకరించాలా. పశ్చాత్తాపం అంటే మోకాళ్ళ మీదకి వచ్చి పశ్చాత్తాపడాలా, నేల మట్టు తగ్గించుకోవాలా, ప్రభువా క్షమించని ఏడవాలి. అది మారు మనసు అంటే. యేసు ప్రభువుని ఏమి పుణ్యానికి ధర్మానికి నమ్ముకోవట్లేదు నువ్వు, నీకు వేరే గతి లేదు ఇక్కడ. రాబోతున్న ఉగ్రత ఒకటి ఉంది, దేవుని ఉగ్రత ఉంది, చచ్చిన తర్వాత నరకం ఉంది. వేరే ఆప్షన్ లేదు నీకు ఇక్కడ. ఆయన దగ్గర మోకరించాలి, సాగిలు పడాలి, పశ్చాత్తాపడాలి. చూడండి, తన దగ్గరకు వచ్చిన వాళ్ళని సర్ప సంతానం వారు రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి. అబ్రహాం మాకు తండ్రి అని మీలో మీరు అనుకొని మొదలు పెట్టవద్దు. మేము అబ్రహాం పిల్లలమే. అయితే ఈరోజు క్రిస్టియన్ పిల్లలు ఉంటారు,
మేము బై బోర్న్ క్రిస్టియన్స్ అండి. అయితే క్రిస్టియన్ పేరు వస్తుంది, క్రిస్టియన్ ప్రేయర్ ఎలాగో నేర్చుకుంటావు, క్రిస్టియన్ సంప్రదాయాలు ఏంటో నేర్చుకుంటావు. రక్షణ రాదు. క్రైస్తవ కుటుంబంలో పుడితే రక్షణ రాదు. క్రైస్తవ పేరు వస్తుంది. క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టామనుకో, మేరీ అనో మార్తా అనో పేరు పెట్టచ్చు, పేరు వస్తుంది, క్రిస్టియన్ పేరు అంతే. అదే నువ్వు బయట పుట్టావనుకో, ముందు వెంకటేశ్ అని ఉంటుంది, యేసుని నమ్ముకున్న తర్వాత స్టెఫన్ అని పెడతారు, 2 పేర్లు ఉంటాయి. అయితే క్రైస్తవ కుటుంబంలో పెడితే ఒకే పేరు ఉంటుంది, పెడితే మత్తయో మార్కో పెడతాం, ఒకే పేరు ఉంటుంది. రక్షణ రాదు. నువ్వు పెద్దోడు అయిన తర్వాత నీకై నువ్వు మారు మనసు పొంది ప్రభువును పాపక్షమాపణ అడిగితే అప్పుడు నీకు రక్షణ వస్తుంది. అబ్రహాం మా తండ్రి అని అనుకోవద్దు. మా నాన్న పెద్ద పాస్టర్ అయితే వీళ్ళు అనుకుంటున్నారు మా నాన్న మా పితరుడు అబ్రహాము అయితే అబ్రహాం విశ్వాసమే రాదు. అబ్రహాం బ్లడ్ రావచ్చేమో కానీ అబ్రహాం విశ్వాసం రాదు. అబ్రహాంకి వచ్చిన రక్షణ రాదు. మాది పలానా కులం అయితే కులాన్ని బట్టో గోత్రాన్ని బట్టో పుట్టినటువంటి వ్యక్తులను బట్టో ప్రాంతాన్ని బట్టో దేశాన్ని బట్టో రక్షణ రాదు అనుకుంటున్నారు ఈరోజు చాలామంది. మాది పలానా కులం అయితే రా, మోకాల మీదకి రా, ఏ కులమైనా మోకాల మీదకి రా. నువ్వు అబ్రహాం సంతానమైనా మోకాల మీదకి వచ్చి అంగీకరించాల్సిందే క్రీస్తునే. అబ్రహాం పిల్లలకి క్వాలిఫికేషన్ ఏం లేదు ఇక్కడ. ఎవడో యేసును అంగీకరించా మారు మనసు ద్వారానే అంగీకరించాలి. మారు మనసు అంటే ప్రభువానే పాపినని మొరపెట్టుకోవడం, పశ్చాత్తాపడడం. పెద్దోడు పాపం చేశాడు, నువ్వు పాపం చేసావు, ఏంటి తేడా? ఇద్దరు ఒకటే కదా. మేము అబ్రహాం సంతానం అని మీలో మీరు అనుకుని మొదలు పెట్టవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహాంకు పిల్లలు పుట్టింపగలడం మీతో చెప్పుతున్నాను. దేవుడు అనుకుంటే ఎలాగైనా పిల్లలు పుట్టిస్తాడు. అబ్రహాంకు పుట్టినంత మాత్రాన గొప్పతనం ఏమీ లేదు. పాస్టర్ పుట్టినంత మాత్రాన గొప్పతనం ఏమీ లేదు. కొంతమంది మాట్లాడుతుంటారు, మా నాన్న అండి అప్పట్లో 100 చర్చిలు కట్టించాడండి అంటారు. డబ్బు ఉంది, కట్టించాడు. పెద్ద పాస్టర్కి పుట్టినంత మాత్రం చేత మనకు రక్షణ వస్తుందని కాదు. క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన మనం రక్షించబడ్డామని కాదు. పెద్ద కులంలో పుట్టినంత మాత్రం చేత రక్షణ వచ్చిందని కాదు. తర్వాత చూడండి 9వ వచనం, ఇప్పుడే గొడ్డలి చెట్లు వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. అందుకు జనులు అలాగైతే మేమేమి చేయవాలని అతన్ని అడుగుగా, వెంటనే జనులు అడిగారు, అయ్యా నువ్వు చెప్తున్నటువంటి మారు మనసుకి లక్షణాలు ఏంటి? మేము మారు మనసు పొందామనే దానికి లక్షణాలు ఏంటి? ఏం చేయాలి మేము అని అడిగారు. అప్పుడు ఆయన చెప్తున్నాడు చూడండి, అతడు 2 అంగీలు గలవాడు ఏమీ లేని వానికి ఇవ్వలేను. మీ దగ్గర 2 జతలు బట్టలు ఉన్నాయనుకో, ఏం చేయాలి? లేని వాడికి ఇవ్వాలి. అంటే 3వ జత ఇవ్వడా యేసు ప్రభు? ఇప్పుడేంటి యేసు నమ్ముకుంటే అన్నీ కలిసి వస్తాయని చెప్తున్నారు? కాదంట, 2 ఉంటే ఒకటి పక్కనోడికి ఇవ్వని చెప్తున్నాడు. ఇది మనసు మారిందనే దానికి గుర్తు ఏంటంటే ఇంకా కావాలని కాదు, ఉన్నవే ఎక్కువ అనుకోవడం మనసు మారడం. ఈరోజు అత్యాశ వచ్చింది. అత్యాశ కాదు, సంతృప్తి. ఎప్పుడు తృప్తి? 2 ఉంటే తృప్తి చాలు. వాడికి లేదు కదా, నాకు 2 ఉన్నాయి కదా, ఇదిగో ఒకటి తీసుకో. తృప్తి అనిపిస్తుంది ప్రాణం. అది మారు మనసుకి మొదటి లక్షణం. మేము మారు మనసు పొందామా అనేది మీకు అనిపిస్తే దానికి లిట్మస్ పేపర్ టెస్ట్ ఏంటంటే మీకు ఉన్నదే ఎక్కువ అనిపిస్తుంది. 10,000 ఉందా? ఎక్కువ ఉంది, సరిపోయింది. ఇంకా ఇంకా కావాలి అని అనిపిస్తుంది అంటే మారు మనసు పొందలే. అత్యాశ కాదు లక్షణం, సంతృప్తి, సాటిస్ఫాక్షన్. 2 ఉన్నాయి కదా, సాటిస్ఫాక్షన్ అయిపోయిందా? అయిపోలే. ధారాళత్వం, జనరాసిటీ, పక్కన వాళ్ళకి ఇచ్చేటువంటి లక్షణం వస్తుంది మారు మనసు పొందినవాడికి. మీకు అనిపిస్తుందా? ఉన్న దాంట్లో పక్క వ్యక్తికి ఇవ్వాలి, సహాయం చేయాలనే లక్షణం వస్తుంది మారు మనసుకి. 2వ లక్షణం ఇది. మొదటి లక్షణం ఏంటి? ఉన్నదే ఎక్కువ అనిపించడం. 2వది ఏంటి? ఉన్న దాంట్లో లేని వాడికి ఇచ్చేటువంటి లక్షణం. 3వది చూడండి, ఆహారం గలవాడు అలాగే చేయవలనని వారితో చెప్పాను. సుంకరులను బాప్తిసం పొందవచ్చి బోధకుడా మేమేమి చేయవలని అతన్ని అడుగుగా. సుంకరులు అంటే ట్యాక్స్ కలెక్టర్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వచ్చారనమాట. ట్యాక్స్ కలెక్టర్స్ వచ్చారు. రోమన్ గవర్నమెంట్కి ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నటువంటి ఎంప్లాయీస్ వచ్చారు. రోమన్ ఎంప్లాయీ అంటే మామూలు విషయం కాదు. వాళ్ళు వచ్చారు, వాళ్ళు కూడా బాప్తిసం తీసుకున్నారు. అయ్యా మేమేం చేయాలంటే ఉద్యోగాన్ని వదిలిపెట్టని చెప్పలే. ప్రతి ఉద్యోగం మంచిదే, ప్రతి ఉద్యోగం మంచిదే. అయితే ఆ ఉద్యోగంలో నువ్వు చేస్తున్న తప్పు అయితే తప్పు. ఈ ఉద్యోగం చెడ్డది, ఈ ఉద్యోగం మంచిది అని లేవు. ప్రతి ఉద్యోగం మంచిదే. అయితే ఆ ఉద్యోగాన్ని ఎలా వాడుతున్నావు అనేది నీ పాపాన్ని తెలియజేస్తుంది. కొన్ని ఉద్యోగాల్లో పాపం సులభంగా చేయొచ్చు, ఎందుకంటే మన చేతిలో అధికారం ఉంటుంది, అప్పుడు ఎక్కువ పాపం చేయొచ్చు. కొన్ని ఉద్యోగాల్లో ఫ్రాడ్ చేయలేము, కుదరదు అనమాట. అప్పుడు నేను మంచి అంటే కుదరదు.
సుంకరులు వచ్చి బాప్తీసం పొంది మేమేం చేయాలన్నారు. అప్పుడు ఏం చెప్పాడు చూడండి, సుంకరులు బాప్తీసం పొంద వచ్చి బోధకుడా మేమేమి చేయాలని అతను అడుగుగా అతడు మీకు నిర్ణయించబడిన దానికంటే ఎక్కువ తీసుకోవద్దు, మీకు ఎంత నిర్ణయించబడిందో అంతే తీసుకోండి, అంతకు మించి తీసుకుంటే మీరు మారు మనసు పొందలేదని అర్థం. చాలామంది క్రిస్టియన్స్ రకరకాల ఉద్యోగాలు ఉంటారు, ఆ ఉద్యోగంలో కమిషన్ తీసుకుంటుంటారు. అడిగామనుకో అదేంటి నువ్వు క్రైస్తవుడు కదా కమిషన్ తీసుకుంటున్నావు అంటే, నేను ఇవ్వకపోయినా వాళ్ళు ఇస్తారండి. వృత్తి ధర్మం, వృత్తి ధర్మం అయితే రిసిప్ట్ ఇవ్వు. వృత్తి ధర్మం అయితే నీకేం చేయాలి, గవర్నమెంట్ ఒక రిసిప్ట్ ఇస్తుంది, కమిషన్ ఇచ్చేప్పుడల్లా రాసి వాళ్ళకి ఇవ్వు నాయనా అని. గవర్నమెంట్ నీకు రిసిప్ట్ ఇవ్వలేదు కదా కమిషన్ కూడా తీసుకో అని. గవర్నమెంట్ కమిషన్ ఇవ్వట్లేదంటే నీ జీతమే నువ్వు తీసుకోవాలి. నువ్వు తీసుకున్న లంచానికి కమిషన్ పేరు పెట్టుకుంటే ఇంకొంతమంది ఎవరు పేరు పెడతారు, మామూలు అంటుంది. ఏంటంట, మామూలు ఏమి ఉండవు, జీతాలే ఉంటాయి. గవర్నమెంట్లో మామూలు ఉండవు, నెల రోజు వచ్చేదే జీతం. ఆ మధ్యలో మామూలు తీసుకోకూడదు, మధ్యలో కమిషన్ తీసుకోకూడదు, మధ్యలో ఫ్రాడ్ చేయకూడదు. ఈ ఉద్యోగం అంతేనండి మీకు తెలియదు అని అంటే, నాకు తెలియకపోవచ్చు, ఆయనకు తెలుసు కదా. సుంకరులు వచ్చారు మేమేం చేయాలి, మీకు నిర్ణయించబడిన దానికంటే ఎక్కువ తీసుకోవద్దు. ఇది మారు మనసుకి సూచన అనమాట. మనం చేస్తున్న పనిలో ఏదైతే న్యాయబద్ధమైంది ఉంటుందో అదే చేస్తాం, దానికి మించి చేస్తే మారు మనసు పొందినట్టు కాదు. అది ఏ వృత్తి అయినా సరే. ఏ ఉద్యోగం లేదు, ఉన్నదాంతో తృప్తి. రోజుకు 100 రూపాయలు వచ్చిందా, దేవానికి కృతజ్ఞత, 100 రూపాయలు ఇచ్చావు. 100 రూపాయలు తినే భాగ్యం ఇచ్చావు, 100 రూపాయలు పనిచేసే శక్తిని ఇచ్చావు, కృతజ్ఞతలు. ఉన్నదాంతో తృప్తి చెందడం, అందులో కూడా లేని వాళ్ళకి సహాయం చేయడం. ఉద్యోగం ఉంటే కనుక ఉద్యోగం ఉంటే ఆ ఉద్యోగం ఇచ్చిన వాళ్ళకి నమ్మకంగా పనిచేయడం, నిర్ణయించిన దానికే పనిచేయడం, ఎక్కువ తీసుకోకపోవడం. అది మారు మనసు సూచన. తర్వాత చూడండి 14వ వచనం, సైనికులను మేమేమి చేయవాలని అతను అడిగిరి. అందుకు అతడు ఎవరిని బాధ పెట్టకయు ఎవరి మీద అపనింద వేయకయు మీ జీతములతో తృప్తి పొందండి. సైనికులు అంటే పోలీసులు అనుకోవచ్చు. ఆ రోజుల్లో రోమన్ సైనికులు అంటే ఈరోజు పోలీసుల కంటే మరి దారుణంగా ఉండేవాళ్ళు. అప్పట్లో ఎక్కువ ఫ్రాడ్ చేయడానికి ఇష్టపడేవాళ్ళు వాళ్ళు. రోమా సైనికులు అంటే చాలా కఠినంగా ఉండేవాళ్ళు. వాళ్ళతో అంటున్నాడు చూడండి, ఎవరిని బాధ పెట్టొద్దు, కొట్టొద్దు, డబ్బు ఎక్కువ ఇస్తారని భయపెట్టదని కొట్టొద్దు వాళ్ళని. ఎక్కువ మంది మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా, అందులో ఎక్కువ డబ్బు రాబట్టడానికి కొడతారు, భయపెడతారు. 4 ఏట్లు కొట్టామనుకో వాడు భయపడతాడు, ఎంత డబ్బు అయినా ఇచ్చి కొట్టొద్దురా స్వామి అనే దానికి మారు పెట్టుకుంటాడు. డబ్బు రాబట్టాలంటే ఏం చేయాలి, కొట్టాలి. ఎవరిని బాధ పెట్టొద్దు. తర్వాత ఎవరి మీద అపనింద వేయద్దు, తప్పుడు కేసు పెట్టద్దు. టార్గెట్ ఉంటుందంట కొంతమంది పోలీసులకు నెలకి ఎన్ని కేసులు అని టార్గెట్ ఉంటుందంట. ఆ టార్గెట్ రీచ్ అయితేనే వాళ్ళకి జీతం వస్తుంది, గవర్నమెంట్ కూడా ఓకే అంటుంది. లేకపోతే వాళ్ళ మీద నిఘా పెడుతుంది, వీళ్ళు సరిగ్గా పని చేయట్లేదని. ఆ టార్గెట్ రీచ్ అయ్యేదానికోసం ఎవడొకరు పట్టుకొచ్చి అందులో ఇరికించడం. ఏదో పెద్ద కేసు ఉంటుంది, దొంగతనం కేసు ఉంటుంది, పైనుంచి ప్రెజర్ వస్తుంది, వాడిని పట్టుకోవాల్సిందే లేకపోతే పీకి పడేస్తా మిమ్మల్ని, లేకపోతే ట్రాన్స్ఫర్ చేస్తా అని ప్రెజర్ పడుతుంది కదా. అప్పుడు ఏం చేస్తారు, అటు ఇటు చూస్తారు, పక్కనే అడుగు తినేవాడు ఉంటాడు, వాడిని పట్టుకొచ్చి 4 దన్నారు అనుకో, వాడు నోరు మెదపడు, వీడే దొంగతనం చేసింది వేసే లోపల వాడికి బంధువులు ఉండరు, స్నేహితులు ఉండరు, వాడికి ఏం ఉండవు, ఏం తెలీదు. సర్లే తంతే తండ్రి లోపల బ్రతికన్నా ఉంటాం, లేకపోతే కొట్టి చంపేస్తారని అలా మౌనం ఉండిపోతాడు. వాడిని తీసుకెళ్ళి లోపల పెట్టేస్తారు. వాడి జీవితం అంతా ఇక పెద్ద కేసు కదా అది, బయటకు రావాడు, ఇక అక్కడే చచ్చిపోతాడు. కానీ వీడికి మాత్రం ఏమొస్తుంది, ప్రమోషన్ వస్తుంది. అంత పెద్ద దొంగతనం కేసుని అలా 3 రోజుల్లో సాల్వ్ చేశాడు, ప్రమోషన్. వాడికి మాత్రం జీవితం పోయింది. ఎవడి మీద అపనింద వేయద్దు, దొంగ కేసులు బనాయించొద్దు, టార్గెట్ కోసమని, ప్రమోషన్ కోసమని, రివార్డు కోసమని. ఇదంతా నాకు తెలియదు, సినిమాల్లో చూసి చెప్తున్నా, ఇప్పుడు కదా, అప్పుడు ఒకప్పుడు సినిమాలు ఉంటాయి కదా, అవి చూసి దాంట్లో చెప్తున్నా, ఇప్పుడు నాకు తెలీదు. ఇప్పుడు మంచిగా ఉన్నారేమో తెలియదు, కొన్ని ఇలాగే మాట్లాడుకోవాలి. ఎవరిని బాధ పెట్టద్దు, కొట్టద్దు ఎవరిని. మనకు పోలీసులు చూసామనుకో వెంటనే లోపల నుంచి చిన్నగా షివరింగ్ వస్తుంది. ఎందుకని వాళ్ళు మాట్లాడరు, వాళ్ళు మాట్లాడి మనం తిరిగి మాట్లాడేదాకా ఎదురు చూస్తారా? ఎక్కడ పోయారు, ఎక్కడి నుంచి వస్తున్నావు అంటాడు. సార్ అది అనేటప్పటికి 2వ క్వశ్చన్ వస్తుంది, సార్ అది అని 3వ క్వశ్చన్ వస్తుంది, 4వ క్వశ్చన్కి పడేయాలని పడుతుంది, అయిపోయి. అంత టైం ఎవరు పాపం, అంత బహుశా బిజీగా ఉంటారేమో, పట్టని అయిపోతాయి.
ఎవరిని బాధ పెట్టద్దు, ఎవరి మీద అపనింద వేయొద్దు, మీ జీతాలతో తృప్తి. ఇది మహా చిరాకు మనకి. జీతంతో తృప్తి అంటే మహా చిరాకు. మనకు ఏ ఉద్యోగం నచ్చుతుంది అంటే కమిషన్ వచ్చే ఉద్యోగం నచ్చుతుంది. అవునా కదా? కమిషన్ వచ్చే ఉద్యోగం నచ్చుతుంది. మీ జీతాలతో తృప్తి పొందండి అంతే. ఇది మారు మనసుకి సూచన, లక్షణం. మారు మనసు పొందినవాడు జీతానికి మించి ఆశించడు. నువ్వు ఎంత పని చేసావో అంతే జీతం. ఎవరిని బాధ పెట్టద్దు, ఎవరిని అన్యాయంగా ఇరికించొద్దు. పోలీసులే కాదు, ప్రతి ఒక్కరు ఎవరొకరిని ఇరికిస్తూ ఉంటారు, ఎవరొకరిని లోపలేస్తూ ఉంటారు. అంటే వీడు బ్రతకడానికి, వీడు తప్పించుకోవడానికి ఇంకొకరి మీద నెట్టేస్తుంటారు. నో, వద్దు. నీ శిక్ష నీదే, నీ జీతం నీదే, నీ పని నీదే, అంతేగాని ఇంకొకరిని ఇరికించొద్దు. ఇప్పుడు చెప్పండి, సామాన్య జనులు మారు మనసు పొందాల్సిందే, సుంకరులు మారు మనసు పొందాల్సిందే, సైనికులు మారు మనసు పొందాల్సిందే. సామాన్య జనులు మోకాళ్ళ మీదనే యేసు ప్రభువుని అంగీకరించాలా? సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మోకాళ్ళ మీదనే యేసు ప్రభువుని అంగీకరించాలా? లేదా లోకల్ గవర్నమెంట్ ఉంటుంది కదా, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మోకాళ్ళ మీదనే యేసు ప్రభువుని అంగీకరించాలా? మేము అబ్రహాం పిల్లలమే, మేము చాలా పెద్దోళ్ళమే, మత సంబంధంగా గొప్పోళ్ళమే. మతాలన్నింటికంటే గర్వంగా ఉండే మతం ఒకటి ఉంది, దాన్ని యోధా మతం అంటాం. ఎందుకంటే దేవుడు వాళ్ళకి ధర్మశాస్త్రం ఇచ్చాడు కాబట్టి. మాకు దేవుడు తెలుసు అనేటువంటి యోధా మతం అంటే మతాలన్నింటికంటే గర్వంగా ఉండే మతం. అంటే మాకు దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు, మాకు దేవుడు తెలుసు అనేటువంటి గర్వంగా ఉండేటువంటి స్పిరిచువల్ లీడర్స్, ఆధ్యాత్మికవేత్తలు కూడా మోకాళ్ళ మీద యేసు ప్రభువుని అంగీకరించాలి. యేసు ప్రభు మనకు అర్థం కావాలంటే, యేసు ప్రభు దగ్గర వచ్చి పాపక్షమాపణ పొందాలంటే, నువ్వు ఆధ్యాత్మికవేత్తవైనా, లేకపోతే సామాన్య జనుడువైనా, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా, లేకపోతే స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా, నువ్వు ఎవరివైనా సరే ఎలా రావాలి? మోకాళ్ళ మీదకి వచ్చి అంగీకరించాలి. అంటే చర్చిలో విఐపి చైర్లు ఉండకూడదు అనమాట. చర్చిలో ఏముండకూడదు? విఐపి చైర్లు ఉండకూడదు. చర్చిలో ఎమ్మెల్యే లేదు, ఎంపీ లేదు, ముఖ్యమంత్రి లేదు, ప్రధానమంత్రి లేదు, ఎవడు లేడు. అందరం పాపులమే. ఎక్కువ మాట్లాడితే పెద్ద పొజిషన్ వాడు పెద్ద పాపి, చిన్న పొజిషన్ వాడు చిన్న పాపి, అంతే. ఇప్పుడు చెప్పండి, మన చర్చికి ఒక ఎంపీ వచ్చాడు అనుకో, మన చర్చికి. వాస్తవానికి మనం పైన కూర్చోవాలి, ఆయన కింద కూర్చోవాలి. ఎందుకంటే ఆయన పెద్ద పాపి. ఎందుకని? లక్షల రూపాయలు స్కామ్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటారు చాలామంది, లేకపోతే మన కడప సబ్ జైల్లో ఉంటారు, లేకపోతే తిహార్ జైల్లో ఉంటారు. అక్కడ ఒకసారి తిహార్ జైలుకి వెళ్ళండి, అక్కడ ఉండేది ఎవరు అనుకుంటున్నారు? మినిస్టర్లో. ఎందుకుంటారు? లక్షల కోట్ల స్కామ్ చేసి ఉంటారు. మనం ఏం చేస్తాం? తిప్పి కొడితే 1 లీటర్ పాలల్లో 2 లీటర్ నీళ్ళు వేసి 50-100 రూపాయలు సంపాదించుకుంటాం. అది మన బతుకు. 100 రూపాయలు అన్యాయం పెద్దదా, లేకపోతే 100 కోట్లు స్కామ్ పెద్దదా? దేవుని దృష్టిలో రెండు ఒకటే, కాకపోతే మనలో మనమాట. కానీ మనం ఏం చేస్తాం? 100 కోట్లు స్కామ్ చేసేవాడికి విఐపి చైర్లు వేస్తాం చర్చిలో. 100 రూపాయలు మోసం చేసేవాడిని కింద కూర్చోబెడతాం. చర్చిలో అందరూ సమానమే, అందరూ సమానమే చర్చిలో, పెద్దలే చిన్న లేదు. కానీ ఈరోజు పెద్ద పెద్ద చర్చిలో మీరు చూడండి, విఐపి చైర్లు వేస్తున్నారు. పైన సోఫా సెట్లు వేస్తారు, దివాణీలు వేస్తారు, పైన కూర్చోబెడతారు. ఎందుకు కూర్చోబెడుతున్నారండి? వాడికి వాక్యం తెలియదు, యేసు నమ్ముకోలే, మారు మనసు పొందలే, బాప్తిజం తీసుకోలే, వాడిని పట్టుకొచ్చి ఇక్కడ కూర్చోబెడతావేంటి? ఇది వాడి స్థలం కాదు, అది వాడి స్థలం. ఎలా కూర్చోవాలి? విఐపి చైర్లోనా, మోకాల మీదనా? మోకాల మీద కూర్చోవాలి. ఎందుకు కూర్చోవాలి? నాకు గొప్పేమో నువ్వు, దేవుడు గొప్ప కాదు. ఇది దేవుని ఆలయం, దేవుని సన్నిధి. ఎలా కూర్చోవాలి నువ్వు? మోకాళ్ళ మీద కూర్చోవాలి. యేసు దగ్గరకు వచ్చి నువ్వు అబ్రహాం సంతానమైనా మోకాళ్ళ మీదనే కూర్చోవాలి, నువ్వు సామాన్య జనుడు అయినా మోకాళ్ళ మీదనే కూర్చోవాలి, నువ్వు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ ట్యాక్స్ కలెక్టర్ అయినా మోకాళ్ళ మీద కూర్చోవాలి, నువ్వు రోమా ఎంప్లాయీ స్టేట్ గవర్నమెంట్ అయినా సరే నువ్వు మోకాళ్ళ మీదనే కూర్చోవాలి. యేసు ప్రభువు నమ్మడం అంటే నీ అవసరత, ఆయన అవసరత కాదు. ఏదో ఉత్తి పుణ్యానికి నమ్మట్లే నువ్వు, నీ అవసరతది. ఒగ్గురుతుంది ఒకటి, రాబోతున్న ఒగ్గురుతుంది. ఆ ఒగ్గురుతు నుంచి తప్పించబడాలంటే ఏం చేయాలి? ఆ ఒగ్గురుతు నుంచి తప్పించబడాలంటే మోకాళ్ళ మీదకి వచ్చి పాపాలు ఒప్పుకుంటూ మారు మనసు పొంది క్షమాపణ కోసం వేడాలి. అసలు పాపికి విఐపి చైర్లు వేసి మేము పాపులు అని ఒప్పుకుంటున్నాం, కింద కూర్చోబెడుతున్నారు. వాడిని కూర్చోబెట్టాలి కింద. మీరు గమనించారా? పోయిన క్రిస్మస్కి ఒక రాజకీయ నాయకుడు వచ్చాడు మన చర్చికి. రాగానే అన్న వచ్చాడు నా దగ్గరికి. అన్న వచ్చి పలానా ఆయన వచ్చాడు అని కానీ నేను చెప్పాను, సరే అయితే బయట కూర్చోమని చెప్పు, ప్రసంగం అయిపోయిన తర్వాత వచ్చి కలుస్తా అని చెప్పానా?
చెప్పగానే అన్న వెళ్ళాడు, బయట కూర్చోవాలంట, ఇప్పుడు రాడంట, ప్రసంగం చేస్తున్నాడు అని అనగానే కాసేపు కూర్చున్నారు. వాళ్ళకి ఈగో హర్ట్ అయింది. మామూలుగా అయితే మిగతా పాస్టులు ఏం చేస్తారు, వాళ్ళు అక్కడ ఉన్న కానీ ఎదురెళ్ళి రండి సార్ అని పూలు తొలుకుంటూ తీసుకొచ్చి పైన కూర్చోబెడతారు. ఎందుకని? వాళ్ళ దగ్గర పచ్చనోట్లు ఉంటాయి కదా, చర్చికి ప్రహరీ గోడ కట్టించడమో, లేకపోతే చర్చికి పెయింట్ వేయించడమో, లేకపోతే ముష్టి పడేయడమో చేస్తారు కదా వాళ్ళు. అందుకని నేను చెప్పాను, అక్కడే ఉండమని చెప్పు, ప్రసంగం వినవను, చివరిలో వచ్చి కలుస్తా అని చెప్పాను. వాళ్ళకి ఈగో హర్ట్ అయింది. అందుకని ఏం చేస్తారు, చెప్పా పెట్టకుండా నేరుగా వచ్చేస్తున్నాడు లోపలికి. నాకు అర్థమైంది, ఆడొచ్చి ఇక్కడ నిలవబడి టాటా చెప్పి బాయ్ చెప్తాడు అందరికీ అని ఉద్దేశంతో నేను దిగి అక్కడికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చాను. నువ్వు రావద్దురా స్వామి ఇక్కడికి, ఇది నీ ప్లేస్ కాదు, ఇది ప్లేస్ వేరే అని అక్కడికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇస్తే ఆయన ఇబ్బంది పడ్డాడు. వచ్చేప్పుడు ఏం తీసుకొచ్చాడు, కేక్ తీసుకొచ్చాడు. అంటే అందరి ఎదురు కట్ చేసి అందరికీ టాటాలు చెప్పి ఏమీ లేదు, అక్కడ పెట్టిన తర్వాత తింటాం, వెళ్ళిపోయాడు. హర్ట్ అయ్యి వెళ్ళిపోయాడు అంతే. ఇది రాజకీయ నాయకులు కూర్చునే స్థలం కాదు, ఇది మారు మనసు లేని వాళ్ళు కూర్చునే స్థలం కాదు. చర్చిలో వేపీ చైర్లు లేవు, మామూలు నీలకమల చైర్లు ఉంటాయి. లేకపోతే సోఫా సెట్లు వేయండి. ఎవరి కోసం? మోకాళ్ళు వంగన వాళ్ళ కోసం, నడువులు వంగన వాళ్ళ కోసం, ఆరోగ్యం బాగాలేని వాళ్ళ కోసం, ముసలి వాళ్ళ కోసం వేయండి, దేవుడు దీవిస్తాడు. ఎందుకని? నా యందు విశ్వాసం ఉంచిన వారిని ఎంత ప్రేమించేవరా అని. ఎందుకని? పాను వేశాడు కాబట్టి, దివాని వేశాడు కాబట్టి. అంతేగాని రాజకీయ నాయకుల కోసం వీఐపీ చైర్లు వేస్తున్నాడు అంటే నీ అంత దరిద్రుడు, దౌర్భాగ్యుడు ఈ ప్రపంచం ఎవడు ఉండడు. పెద్ద పాపులకేమో దివానీ చైర్లు, చిన్న పాపులకేమో నేల కుర్చీలా. అదెట్ట? గవర్నమెంటే పెద్ద పాపులు తీసుకొని తయారు జైల్లో పెడుతూ ఉంటే నువ్వేంటి సన్మానం చేస్తున్నావు? నేనేం చెప్తున్నానంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన ఎవడైనా సరే మారు మనసు ద్వారానే రావాలి. ఎలా రావాలి? మారు మనసు అంటే ఏముంటుంది అందులో? పాపాలు ఒప్పుకోవడం. పాపాలు ఎలా ఒప్పుకుంటాం? ఇలా కాళ్ళు ఎగరేసి కాదు, కూలబడాలి, మోకరించాలి. ప్రభువా పాపినైనా నన్ను కరుణించు. దేవాలయానికి ఇద్దరు వెళ్ళారు, పరిసయుడు, సుంకరే. పరిసయుడు ఏం మాట్లాడుతున్నాడు? కాళ్ళు ఎగరేసి మాట్లాడుతున్నాడు, నేను అలా లేను, ఎలా లేను, అది చేశాను, ఇది చేశాను మాట్లాడుతున్నాడు. అసలు దేవుడు చూడను కూడా చూడలే. సుంకరే దూరంగా నిలవబడ్డాడు. ఆకాశం వైపు కన్నులు ఎత్తడానికి కూడా ధైర్యం చాలలే. తల తీసుకున్నాడు, రొమ్ములు బాదుకుంటున్నాడు, గుండెలు బాదుకున్నాడు. ప్రభువా పాపినైనా నన్ను కరుణించు. ఇది మారు మనసు అంటే, ఇది తగ్గింపు అంటే. యేసుప్రభు దగ్గరికి ఎలా రావాలి? మోకాళ్ళ మీద రావాలి, పశ్చాత్తాపంతో రావాలి, పాపాలు ఒప్పుకుంటూ రావాలి. ఎప్పుడు కూడా చర్చిలో ఒక వ్యక్తిని ఘనపరచొద్దు. వాడు గొప్పోడు, ఓ చర్చికి బాగా బంగారం ఉంగరం పెట్టుకున్నాడు వచ్చాడు అనుకో, బాగా డబ్బు ఉన్నాడు, వాడికి మనం ఇచ్చేటువంటి హైప్ చాలా ఎక్కువ ఉంటుంది. అస్సలు ఇవ్వద్దు, నేను అసలు ఇవ్వను. వాక్యం దగ్గర అందరం ఈక్వల్ అంతే. ఎవడు ఎక్కువ లేదు, ఎవడు తక్కువ లేదు, అందరం ఈక్వలే. ఎక్కువ మాట్లాడితే మనం ఎక్కువ. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తుని అందరికంటే ముందుగా అంగీకరించాం. విశ్వాసమందు భాగ్యవంతులు మనం. వాళ్ళకి ఇంకా అర్థం కాలే యేసు ప్రభు, జాలిగా చూడాలి. మోకాళ్ళ మీద రావాలి. నువ్వు ఎమ్మెల్యే లేదు, ఎంపీ లేదు, ప్రధానమంత్రి లేదు, ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా లేదు, నువ్వు ఎవడమైనా సరే క్రీస్తు దగ్గరికి మోకాళ్ళ మీద రావాలి. నీ అజమాయిషి, నీ హుకుం ప్రదర్శించదు. ఇక్కడ యేసు ప్రభు అందరికీ ప్రభు, సృష్టికర్త అయిన దేవుడు. ఆయన సిలువ మీద వేలాడుతున్నాడు. ఆయన సిలువ దగ్గరికి వచ్చి మోకరించాలి, ఆయన పాదాలు పట్టుకొని ముద్దు పెట్టుకోవాలి, ప్రభువా క్షమించని వేడాలి. ఇది మారు మనసు అంటే. ఏదో నమ్మాంపో వచ్చాంపో. ఈరోజు చర్చికి వస్తారు చాలామంది, మన బంధువుల దగ్గరికి వెళ్ళి పిలుస్తాం, రాక ఈరోజు మా పండుగ అంటే ఉదయం నుంచి మనం భంగపడుతూనే ఉంటాం, రా అని. వాళ్ళు అంతకంతకు లేట్ చేస్తుంటారు. ఎందుకని? భంగపడించుకోవాలి, ఇంకా బ్రతిమలాడేటట్టు చేసుకోవాలి. అంతకంతకు లేట్ చేస్తుంటారు. మనం ఎంత భంగపడతామో అంత ఆలస్యం చేస్తారు. ఎందుకని? వాళ్ళు వచ్చి కూర్చుంటే యేసుప్రభుకి ఏదో 10,000 అకౌంట్లో పడినట్టు. సర్లే వస్తా పో. అంత ఏమొద్దు. ఇక్కడ రావడం నీ అవసరత. యాక్సిడెంట్ అయింది, కాలు చేతి తెగిపోయింది, బ్లడ్ గారిపోతుంది, రక్తపు మడుగులో ఉన్నావు, అంబులెన్స్ నీకు అత్యవసరం. ఇక్కడ రోషం ప్రదర్శించడం కానీ, అధికారం ప్రదర్శించడం కానీ ఉండవు. ఇక్కడ భంగపడుకోవాలి, రెండన్నని వేడుకోవాలి, బ్రతిమలాడాలి, రికమెండేషన్ పెట్టుకోవాలి. ఎందుకని? ఆలస్యం ఎందుకు? పోతావు నాశనమై. కానీ ఉగ్రత ఉంది, దేవుని ఉగ్రత ఉంది. అందరం పాపం చేస్తాం, దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాం. కాబట్టి దేవుని ఉగ్రత మన మీద అలా పొంచుకొని ఉంది. ఇలాంటప్పుడు ఒకే ఒక్క అవకాశం ప్రభువైన యేసుక్రీస్తు పాదాలు పట్టుకోవడమే. ఆ ఉగ్రత నుంచి తప్పించుకునే ఒకే ఒక్క అవకాశం యేసు పాదాలు పట్టుకోవడమే.
దానికి మారు మనసు ద్వారా ఆయన పాదాలు పట్టుకోవాలి. ఎక్కడేంటి నీ అధికారం ప్రదర్శిస్తావు? ఎక్కడేంటి మనుషులు పెద్ద పెట్టేస్తావు? వాళ్ళ పాపాలను ఒప్పించాలి. మీకు ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తున్నాను. మొన్న సెమీ క్రిస్మస్ జరిగింది తెలంగాణలో, ఎల్బీ స్టేడియంలో. ఆ సెమీ క్రిస్మస్ ఏర్పాటు చేసింది ఎవరంటే మన సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళు ఏర్పాటు చేస్తారు. ఏర్పాటు చేస్తే అక్కడ ఎక్కాడు మన ఎవరు మన బిజినెస్ మ్యాన్ ఎక్కాడు వేదిక మీదకి. ఎవరా బిజినెస్ మ్యాను? భక్తిని బిజినెస్గా మార్చినటువంటి, నాకు తెలిసి ఏమన్నా తెలియదు కానీ భక్తిని బిజినెస్గా మార్చి పడేశాడు సతీష్ కుమార్ ఎక్కాడు. 8 నిమిషాలు టైం ఇచ్చారు ఆ వ్యక్తికి. ఎందుకంటే ముఖ్యమంత్రులు ఎదురుగా మనం గంటలు ప్రసంగాలు చేస్తే వాళ్ళకి అంత టైం ఉండదు. వాళ్ళ ప్రోటోకాల్ చాలా టైట్గా ఉంటుంది, షెడ్యూల్ చాలా టైట్గా ఉంటుంది. కాబట్టి టైం టు టైం ఉంటుంది కదా. కాబట్టి 8 నిమిషాలు టైం ఇచ్చారు. ఎందుకంటే పెద్దోడు కదా, ఎక్కువ ఓట్లు ఉన్నాయి కాబట్టి 8 నిమిషాలు టైం వచ్చింది. మనకైతే 2 నిమిషాలు ఉంటుంది, లేదా 1 నిమిషం ఉంటుంది. 2 మాటలు దిగాలి. అలా 8 నిమిషాలు టైం ఇస్తే 8 నిమిషాల్లో 1 నిమిషం యేసుప్రభు గురించి చెప్పాడు. అది కూడా ఎలా స్టార్ట్ చేశాడు యేసుప్రభుని? చొక్కాయి మార్చిపోతే వేరే చొక్కా వేసుకుంటామంట, చెప్పు దురిగిపోతే ఇంకో చెప్పు తీసుకుంటామంట, అలాగే మనిషి చెడిపోతే ఇంకో మనిషి కావాలంట. అంటే చెప్పు దగ్గర స్టార్ట్ చేశాడు యేసుప్రభుని. ఎంత గొప్ప చెప్పాడో. పోలిక చూసారు ఎలాగుందో? పోలిక. చొక్కాయి తినిగిపోతే ఇంకో చొక్కా వేసుకుంటామంట, చెప్పు తెగిపోతే ఇంకో చెప్పు తీసుకుంటామంట. అక్కడి నుంచి తీసుకొచ్చాడు, చెప్పులోంచి తీసుకొచ్చాడు యేసుప్రభుని. వాటే క్రియేటివిటీ కదా. నాకు అనిపించింది ఇంతకు మించే పోలిక లేదా, ఇంత మించిన ఇదేం దరిద్ర పోలిక. అలా 1 నిమిషం చెప్పాడు. మిగతా దాదాపు 7 నిమిషాలు మనం బస్ స్టాండ్లో చూసారనుకోండి, చిలకపచ్చ పంచె ఒకటి కట్టుకొని పైన ఒకటి టవాల్ వేసుకొని ఇలా గడ్డం టోపీ పెట్టుకొని ఇంత కూరగిన్న ఒకటి తీసుకొని అందులో నిప్పులు వేసుకొని సాంబ్రాణి వేసుకొని నెమలీకలతో ఇలా వస్తుంటాడు చూసావా? ఏమంటారు ఆ వ్యక్తిని? పకీర్ అంట. చూసా పకీరు. 5 రూపాయలు అందులో వేస్తే అంతే మొక్క నిండా కొడతాడు ఇలా, గొప్ప అని వస్తాయి కదా అంతే. 10 రూపాయలు ఇస్తే షాపు నిండిపోతుంది అంతే. ఇంక 20 రూపాయలు ఇస్తే మళ్ళీ సాంబ్రాణి తీసి దాంట్లో వేసి ఇంకా గుప్పు పని వస్తే మొత్తం ఇలా కొడతాడు కదా. అలా 7 నిమిషాలు కొట్టాడంటే నువ్వు పాస్టర్వా పకీరువా? నాకు నిజంగానే చాలా బాధ అనిపించింది. ఒక యేసుప్రభువు నమ్ముకున్న వాడికి యేసుప్రభువు ప్రకటించడానికి అధికార యంత్రాంగం ఒక వేదిక ఇస్తే ఎలా చెప్పాలి వాక్యం? అగ్రిప్ప రాజు ఉన్నాడు. అగ్రిప్ప రాజు ఏం చేశాడంటే పౌలు పిలిపించడు అన్నాడు. ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన? ఖైదీ బట్టలు వేసుకొచ్చాడు, చెరసాల్లో నుంచి వచ్చాడు వేదిక మీదకి. ఆయన మాట్లాడుతుంటే భయపడి ఇక చాలా ఆపు అంటున్నాడు. ఆయన భయపడిపోయాడు. ఎందుకని? రాజీ పడ్డు. ఖైదీ బట్టలు ఉండొచ్చు గాక, ఖైదీ కావచ్చు గాక, క్రీస్తు ఖైదీ, ఆయన రాజు కావచ్చు గాక, రాజైన పాపే. యేసు ప్రభులో ఉన్న నిరీక్షను గూర్చి, తీర్పును గూర్చి, పాపక్షమాపణ గూర్చి మాట్లాడుతుంటే భయపడిపోయాడు. ఇక చాలు. నీట్గా బ్లేజర్ వేసుకొని పోయి పకీర్ చేష్టలు చేస్తావా? నీట్గా 80,000 రూపాయలు బ్లేజర్ వేసుకుని వెళ్ళి అక్కడికి పకీర్ చేష్టలు చేస్తున్నాడు. దానికి బ్లేజర్ అక్కర్లేదబ్బా. ఇదిగో మోకాళ్ళ కిందకి ఒక లుంగి, మడిమ కనిపించేట్టుగా ఒక లుంగి, తర్వాత తూట్లు బనీన్ ఉంటుంది చూసారా? తూట్లు బనీన్ ఒకటి, దాని మీద ఒక ఎర్రది టవల్ కదా, ఆ టవల్ ఒకటి, ఒక టోపీ, ఒక గడ్డం. అది దానికి 80,000 బ్లేజర్ ఎందుకు? 80,000 బ్లేజర్ వేస్తే ఆ హుందాతనం ఒకటి రావాలా? వీళ్ళంతా దొరకరు, ఈ మినిస్టర్లు అంతా దొరకరు. నీకు దొరికారు 8 నిమిషాలు. వచ్చే సంవత్సరం కాదు కదా, వాళ్ళు చచ్చేంత వరకు మర్చిపోకూడదు ఆ మాటలనే. లోపల ప్రేరేపిస్తూ ఉండాలి. మేము చేస్తుంది పాపం అని ప్రేరేపిస్తూ ఉండాలి. అలా ఇవ్వాలి ప్రసంగం, అలా ప్రిపేర్ కావాలి. నెమలికలు తీసుకుని వెళ్ళాడు. పొగ మొత్తం యూట్యూబ్ అంతా నిండుకుంది ఆ పొగ మందాక వచ్చింది. మళ్ళీ కింద కామెంట్లు పెడుతున్నారు ఏమని? అబ్బా ఏం చెప్పావన్నా సువార్త, ఏం చెప్పారా ఇంతకీ? ఏం చెప్పాడు సువార్త? అక్కడికి వెళ్ళి ఒక ముస్టోడు కథ తీసుకున్నాడు. అంత ముష్టవారమే. ముస్టోడు కథ తీసుకొని చెప్పాడు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సీఎం కావచ్చు, పిఎం కావచ్చు, ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా కావచ్చు, మోకాల మీదకి రావాలి. బాప్తిస్మ ఇచ్చే యోహాను ఒంటి రోమల వస్త్రాలు ధరించుకున్నాడు, అడవి తేనెను మిడతలు తింటున్నాడు, ఆటవిక వ్యక్తి, అనాగరికుడు, అడవిలో ఉండేవాడు,
అయినా సరే ట్యాక్స్ కలెక్టర్ వచ్చాడు, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఏం చెప్పాడు? అయ్యా మీరు వచ్చారా అని అన్నాడా? మీకు ఎంత నిర్ణయించబడిందో అంత తీసుకోండి. ఈయన ఆర్డర్ పాస్ చేస్తున్నాడు ఏంటి? వాళ్ళు కదా ఆర్డర్ పాస్ చేయాలి. ఇది సువార్త ప్రకటించే విధానం. సైనికులు వచ్చారు, ఏం మాట్లాడాడు? ముఖం మీద చెప్పాడు. సైనికులు అంటే గర్వంగా ఉంటారు కదా, బలంగా ఉంటారు కదా, కోపంగా ఉంటారు కదా. ఏమన్నాడు వాళ్ళని? ఎవరిని బాధ పెట్టద్దు, అనవసరం కొట్టద్దు, ఎవరిని కూడా తప్పుడు కేసు బనాయించొద్దు, లంచాలు తీసుకోవద్దు, మీకు నిర్ణయించబడిన దానికంటే ఎక్కువ తీసుకోవద్దు. 3 ఆజ్ఞలు జారీ చేశాడు. వాడు ఎవడైతే బాప్తిస్మం ఇచ్చేవానికి ఎందుకు, వాళ్ళు ఎవరైతే పాస్టర్కి ఎందుకు, నా పని ప్రభువైన యేసుక్రీస్తుని ప్రకటించడం. నువ్వు ఎవరైతే నాకెందుకు 8 నిమిషాలు ఇచ్చావు, 8 నిమిషాలు దేనికి? ప్రభువైన యేసుక్రీస్తుని ప్రకటించడానికి. ఒకవేళ నాకే కనుక ఈ అవకాశం వస్తే, ఒకవేళ భవిష్యత్తులో ఏమైనా ఇచ్చాడు అనుకో పొరపాటున, 8 నిమిషాలు సువార్త ఉంటుంది అంతే. ఒకవేళ నాకు ఎవరైనా ఇచ్చారనుకో 8 నిమిషాలు సువార్త ఉంటుంది. ఎలా ఉంటుంది తెలుసా? ఇంకెప్పుడు కూడా వాళ్ళకి యేసుని ఇంకొకరు పరిచయం చేయాల్సిన అక్కర్లే, నాదే ఫైనల్. అలా ఉంటుంది. ఇంకా యేసు గురించి విన్నామంటే జానపాలు చెప్పాడు అంతే ఫైనల్. ఇంకెవరు చెప్పినా ఆనకూడదు, అంతలా చెప్తాను నేను. వాళ్ళు ఏమైనా అనుకోని తర్వాత జైల్లో పెట్టిన కాక మోకం మీద చెప్తాను, యేసు ప్రభువే, ఈయన తప్ప ఇంకొకరు లేడు. ఆ ప్రసంగంలో మీరు చూస్తే సతీష్ కుమార్ చేసిన ప్రసంగంలో ఎక్కువ సార్లు దేవుడు 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 అంటున్నాడు. ఎవరంట? దేవుడు కాదు అనాల్సి ఉంది. దేవుడు అనేది జనరిక్ నేమ్, అది అందరికి అర్థమయ్యే పదం, అది స్పెసిఫిక్ నేమ్ వాడు. అక్కడ యేసు ప్రభువు అని వాడు, జనరిక్ నేమ్ కాదు, స్పెసిఫిక్ నేమ్ వాడాలి. అంటే ఎక్కడేం వాడాలో కూడా తెలుసు ఆ వ్యక్తికి, అంత అమాయకుడేం కాదు. అది వాడితే వాళ్ళు హర్ట్ అవుతారేమో అని. ఈయన ప్రసంగం అయిపోయిందా? ప్రసంగం స్వచ్ఛమైన వాక్యం చెప్పాడా? స్వచ్ఛమైన వాక్యం అయిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు మైక్ తీసుకుని ఏం మాట్లాడి తెలుసా? యేసు ప్రభు మనిషిగా ఉండి దేవుడైన విధానం. యేసు ఏమయ్యంట? మనిషి దేవుడయ్యాడంట. దేవుడు మనిషి అయి మరలా దేవుడయ్యాడు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు. యేసు ప్రభు మనిషి కాదు, యేసు ప్రభు దేవుడు, ఒరిజినల్గా దేవుడు. ఆయన ఏమయ్యాడు? మనిషి అయ్యాడు, మళ్ళీ ఏమయ్యాడు? దేవుడయ్యాడు. కానీ రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? మనిషి దేవుడయ్యాడంట. అంటే జస్ట్ లైక్ బాబాలు, స్వామీజీలు, ఈ వీళ్ళంటారు చూడు, పుణ్యపురుషులు ఉంటారే, అలా అనమాట. అది అర్థమైంది ఆయనకి. ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభుని యేసు ప్రభుగా కాకుండా ప్రకటిస్తావో వాళ్ళకు కూడా అర్థం కాడు. యేసు ప్రభు గురించి అపోస్తులు ఏం ప్రకటించారు? సన్హెద్రీను సభ ఎదుట పేతురు ఏం ప్రసంగం చేశాడు? అగ్రిప్ప ఎదుట అపోస్తులైన పౌలు ఏం ప్రసంగం చేశాడు? ఆ సుంకరుల ఎదుట, సైనికుల ఎదుట, యూదుల ఎదుట బాప్తిస్మం ఇచ్చేవాని ఏమని ప్రకటన చేశాడు? ఆ ప్రకటన ఎక్కడ? నేనేం మాట్లాడుతున్నానంటే, యేసు ప్రభుని అంగీకరించాలంటే మొట్టమొదట మారు మనసు రావాలి. మారు మనసు ఎప్పుడు వస్తుంది? ఆయన మనకంటే పెద్దోడైతే, ఆయన గొప్పతనం తెలిస్తే, రాబోతున్న ఉగ్రత అర్థమైతేనే మారు మనసు వస్తుంది. క్రీస్తు దగ్గరికి నువ్వు ఎవ్వరమైనా సరే నువ్వు రావాల్సిన మోకాళ్ళ మీదనే, అడగాల్సిన మోకాళ్ళ మీదనే, పశ్చాత్తాపడాలి, ఒప్పుకోవాలి పాపాలు. ఆయన ప్రభువు, అందరికీ ప్రభువు. ప్రభు అంటే రాజు, ఆయన చక్రవర్తి. ఆయన ఒక చక్రవర్తి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి ఎలా విన్నపం చేసుకుంటాడు? అల్లం దూరం నిలబడాలి, తలదించుకోవాలి, తగ్గింపుతో మాట్లాడాలి. పొరపాటున ఏకవచనం ప్రయోగిస్తే లేచిపోతా తల. చక్రవర్తి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి ఏకవచనం ప్రయోగించాడు, నువ్వు అన్నాడు అనుకో, తల లేచిపోతుంది. పదం కూడా చాలా స్పష్టంగా ఉండాలి, చాలా భద్రంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. యేసు ప్రభు అందరికీ ప్రభువు. ఇది బాప్తిస్మం ఇచ్చే యోహాను మనకు చెప్తుంది ఏంటంటే, యేసు దగ్గరికి వచ్చే ముందు పశ్చాత్తాపంతో, మారు మనసుతో రా, పాపాలు క్షమించమని అడగడానికి రా. నువ్వు ఏ ఉద్యోగమైనా, సామాన్యుడైనా అసామాన్యుడైనా అందరూ రావాల్సింది మారు మనసు ద్వారానే రావాలి. యేసు ప్రభు గొప్పతనాన్ని ప్రకటిస్తున్నాడు బాప్తిస్మం ఇచ్చే యోహాను. కానీ ఈరోజు చర్చిల్లో విఐపి చైర్లు వచ్చాయి, చర్చిలో స్పెషల్ ట్రీట్మెంట్ వచ్చింది. ఈరోజు రాజకీయ వేదికలకి ధూపం వేసేటువంటి దరిద్రపు కొట్టు పాస్టర్లు తయారైపోయారు. బాప్తిస్మం ఇచ్చే యోహానులాగా ముఖం మీద చెప్పే పాస్టర్లు కావాలి. వాళ్ళు ఎవరైనా సరే అందరం పాపులమే, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. మనకు చెప్పేటువంటి అవకాశం వచ్చింది. బాప్తిస్మం ఇచ్చే యోహాను ఎలా చెప్పాడో, సర్ప సంతానమా, అందులో సుంకరులు ఉన్నారా, అందులో సైనికులు ఉన్నారా, అందులో యూదులు ఉన్నారా, అందులో సామాన్యులు ఉన్నారా? సర్ప సంతానమా. ఇంత నిక్కచ్చిగా మాట్లాడగలగాలి. ఎందుకంటే సువార్తలో ఆ శక్తి ఉంది, ఆ అధికారం ఉంది. క్రీస్తును ప్రకటించేటప్పుడు ఆ హుందాతనం మెయింటైన్ చేయాలి. బాప్తిస్మం ఇచ్చే యోహాను లాగా
ఎందుకు అంటే ఇది మనల్ని బట్టి వచ్చే హుందాతనం కాదు, మనం ప్రకటిస్తున్న ఆయన్ని బట్టి వచ్చేది. ఆయనే పాపాలు క్షమించేది, ఇంకెవరు పాపాలు క్షమించలేరు. ఆయనే నిజమైన దేవుడు. ఆ నిజమైన దేవుని ప్రతినిధులమే ఎంత హుందాగా ఉండాలి. పాపాలు క్షమించేదానికి మనం మార్గాన్ని సరళం చేస్తున్న జనాలకి ఎంత హుందాగా వ్యవహరించాలి. బాప్తిస్మం ఇచ్చే యోహాను ప్రకటనలో ఆ హుందాతనం, ఆ ధైర్యం, ఆ అధికారం ఉంది, పరలోక అధికారం ఉంది. ప్రభువైన యేసుక్రీస్తుని మీరు ప్రకటిస్తున్నారు అంటే, ఇతరులకి మారు మనసు విషయం బోధిస్తున్నారు అంటే, పాప క్షమాపణ కోసం క్రీస్తును పరిచయం చేస్తున్నారంటే బాప్తిస్మం ఇచ్చే యోహాను వరుసలో ఉన్నారని అర్థం. ఇంతవరకు నేను చేసింది అదే. బాప్తిస్మం ఇచ్చే యోహాను ఆ రోజు యొర్దాను నదిలోంచి ఏం బోధించాడు, ఎలా బోధించాడు, నేను చేసింది అదే. ఈ క్రిస్మస్ సందర్భంగా ఈరోజు ఈ మాటలు మీరు విన్నారు కదా, ఇక మీదట మీరు సమాజంలో యేసు ప్రభువుని గురించి ప్రకటిస్తున్నారు అంటే మీలో బాప్తిస్మం ఇచ్చే యోహాను కనిపించాలి ప్రపంచానికి. వాళ్ళు తలదీసేయచ్చుగాక, అది వాళ్ళ వంతు. నువ్వు ప్రకటించేది కంఠం పోయేంత వరకు బాప్తిస్మం ఇచ్చే యోహాను ఎంత అధికారంతో బోధించాడో, క్రీస్తుని ఎంత ఘనపరిచాడో, క్రీస్తే ప్రపంచానికి ఒకే ఒక సమాధానం, పరిష్కారం అని ఎలా చెప్పాడో అలా మనం ప్రకటించాలి. ఇది ఈరోజు ఈ లేఖన భాగం మనకిస్తున్నటువంటి సందేశం. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్.